आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। సాయిరా బాబా అంటున్నారు, గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు అంటున్నారు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు అంటున్నారు బాబా. మహర్షి గారు చెప్తున్నారు, సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారం భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఏంటి బాబా యొక్క విశేషం, అటువంటి గురువుల యొక్క విశేషం అంటే, వారు లభించాక ఈ శాస్త్రాల్లో చెప్పబడినటువంటిదంతా కూడా వాటి సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది అంటున్నారు మహర్షి గారు. చూడండి, మహాత్ములే కనుక మనకి లేకపోతే మనం ఇంతగా గొప్పలు చెప్పుకునే సైన్స్, మనకేం అర్థం కాకపోయినా సైన్స్ సైన్స్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మనకేదో తెలిసినట్టు. ఆ సైన్స్ చెప్పేటువంటి అంతటా ఒకే ఎనర్జీ ఉంది అన్నదానికి నిరూపణ ఇచ్చేది ఎవరు? అనుభవపూర్వకంగా. అటువంటి దానికి నిజంగా ఇటువంటి మహాత్ములే అన్నమాట. అన్ని జీవుల్లోనూ జడజీవ చైతన్య పదార్థం అంతా కూడా వారి రూపమే, ఆ విశ్వ చైతన్యమైన అనుభవం ఇవ్వగలిగిన వారు. ఇక్కడే కూర్చొని ఎక్కడో పటానికి పెట్టే నివేదన, అలాగే ఎక్కడో పొలాల్లో ఒక గేదెనో పిల్లినో కొడితేనో అది తన మీదే చూపించేటువంటిది. అలాంటిది అంటే ప్రతి జీవిలోనూ తానే ఉన్నాను, విశ్వమంతా వ్యాపించి తానే ఉన్నానని అనుభవం ఇవ్వటం. అంటే సైన్స్లో మనం చదువుకునేది ఏదైతే ఉందో, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ అని, అది మొత్తం ఒకటే అని అనుభవగలిగిన వారు ఇలాంటి వారే అనమాట. అంటే మన శాస్త్రాల్లో ఒక సైన్సే కాదు, మామూలుగా చెప్పినటువంటి శాస్త్రాలు గ్రంథాల్లో చదువుకునే విషయాలన్నింటికీ కూడా వాటి యొక్క సారాన్ని సద్గురువు మనకి లీలల రూపంలో అనుభవింపచేస్తారనమాట. మనకై మనం కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. మహర్షి గారు మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు జరిగేదంతా కూడా ఇదే. ఏమవుతుంది, భగవానుడు చెప్పింది గీతలో అలాంటి ఆత్మవేత్తల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, తత్వదర్శుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించమన్నారు. కానీ ఊరికే మనం భగవద్గీతని ముక్కును పెట్టేసుకొని అర్థాన్ని గుర్తుపెట్టుకొని చెప్పే వాళ్ళ దగ్గరికి కాదు ఆయన చెప్పింది. ఎవరైతే జ్ఞానాన్ని అనుభవింపజేయగలరో అటువంటి వారి దగ్గరికి. అదే భగవద్గీతను అడ్డుపెట్టుకొని ఇవాళ ఎంతమంది కేవలం గీతా ప్రవచనాలను, గీతా ప్రసంగాలను, వాళ్ళకి తెలియని దాని గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అందుకే మహర్షి గారు అంటారు, గీత గురించి ఎవరు చెప్పాలి అంటే ఒక కృష్ణుడు లాంటి వారు, ఒక బాబా లాంటి వారు, అలాంటి మహాత్ములు ఎవరైతే అనుమానం వస్తే ఉన్నదంతా తామేనని జీవులకు అనుభవం ఇవ్వగలరో, విశ్వరూప సందర్శనం చేయించగలరో అటువంటి వారే చెప్పాలండి. అటువంటి వారే యోగ్యులు. అటువంటి వారు చెప్పాలి. కానీ వేదికెక్కి ఊరికే ముక్కును పెట్టేసుకొని లేదా గుర్తుపెట్టుకొని 10 మంది రాసిన భాష్యాలు చదువుకొని చెప్పేవాడు కాదు అన్నారు. పైగా రెండోది ఏమవుతుందట, ఏముందండి వాళ్ళు చెప్పే విషయం మంచిదే కదా, మనందరికీ వచ్చే ఇదే అనమాట. అంటే మనకు అనుకూలంగా ఉంటే మనం చేసే పనిని గొప్పగా సమర్థించుకోవటానికి. అంతేకాని ధర్మంలో చెప్పినట్టు గురువుని వెళ్ళి ఆశ్రయించి గురువుల దగ్గర నేర్చుకోవాలి, లేకపోతే అసలు మనకి గురు సాంప్రదాయం తెలుసుకోవాలి అనేది కాకుండా మనం చేసే పనిని సమర్థించడానికి మనం ఏం చేస్తామంటే ఈ మాటను వాడుతూ ఉంటాం. వాళ్ళు చెప్పేది కూడా మంచి విషయమే కదా, రామాయణం, భారతం, భాగవతం ఇవే కదా చెప్తుంది, వాళ్ళు కొత్తగా కల్పించట్లేదు కదా అని. కానీ మనకి బాబా చెప్పదలుచుకునే విషయం, కృష్ణుడు చెప్పదలుచుకునే విషయాన్ని బాబా చెప్పే వరకు మనకి అర్థం కాలేదు, ఎంతమంది వచ్చి చెప్పినా కానీ. అట్లా మహాత్ములను ఆశ్రయించి వాళ్ళ దగ్గర తెలుసుకుంటే, మహర్షి గారు లాంటి వాళ్ళ దగ్గర తెలుసుకుంటే అప్పుడు మనకి విషయం బోధపడుతుంది, వాళ్ళు చెప్పదలుచుకునేది నిలుస్తుంది. అంతేగాని ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ ఆచరణ లేనివాడు, ఆచార్యుడు కానివాడు చెప్తే మనకి ఆచరణ యోగ్యంగా కాకుండా విన్నంతసేపు ఏదో చెవులకు బాగానే ఉన్నట్టుగా ఉన్న మరుక్షణంలోంచి మన ప్రవృత్తి అంతే ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఇంకా గురువుతో పనే ఉంది, మనం చదువుకుంటే ధరించిపోవా అంటే దాన్ని క్లియర్గా చెప్తున్నారు. మనకై మనం కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసన్న గర్వం వచ్చి సద్గురువును కూడా ఆశ్రయించలేకపోతాము. అంటే ముందు ఆ గర్వం కనుక వచ్చిందనుకోండి, మనకి తెలుసు అనే ఇది అంటే 2 కథలు తెలుసుకొని ఇప్పుడు మనం అనుకుంటాం బాబా గురించి మాకు తెలుసు అంటే అంటూ ఉంటాం. ఈ నామాలు చదువుతూ ఉంటే బాబా గురించి మనకి ఏం తెలుసు అనిపిస్తుంది. అసలు ఏ లోకంలోనో మనకే తెలీదు,
పిచ్చిమాలోకంలాగా మనం ఉన్నాం. ఇన్ని లోకాలు, మళ్ళీ ఆ లోకానికి ఇంతమంది చైతన్య అధిపతులు, వాళ్ళందరికీ ఈయన, అలాగే ప్రపంచంలో ఉన్న సద్గురు కూటమికి సామ్రాట్ అని ఆయన గురించి చెప్తూ, సాయి అంటే 5.5 అడుగుల శరీరమే కాదని అనుభవం ఇస్తూ ఉంటే కూడా మనం బాబా అంటే మాకు తెలిసండి, ఆ షిరిడీలో ప్రకటమయ్యారు, ఆయన ఇప్పుడు దాకా ఉన్నారు, ఈ లీలలు చేశారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే తెలియటం అంటే మనకి ఏం తెలుసు, సర్ఫేస్ లెవెల్లో కూడా తెలియదు అనమాట. అందుకని మనకై మనం కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలను చదివితే మనకెంతో తెలుసన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాం అంటున్నారు మహర్షి గారు. ఆ గర్వం వచ్చాక మళ్ళీ మనల్ని బాగు చేయడం కూడా కష్టం అన్నారు. ఒకసారి శాస్త్రాలు చదువుకోనో, గ్రంథాలు చదువుకోనో మనకి తెలుసు అని కనుక అహంకారం వచ్చిందా, అసలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం మనసు ప్రశాంతం అవడమే అంటారు మహర్షి గారు. ఇంకంతకంటే లేదట. నువ్వు ఏ ఆధ్యాత్మిక చేస్తూ ఉన్నా కానీ దాని లక్ష్యం మనం చేసే పని పక్కన వాడు గుర్తించాలనో, లేకపోతే మనం సంతోషపడాలనో ఇట్లా కాదు. అసలు ఆధ్యాత్మిక లక్ష్యం అంటూ ఏదన్నా ఉందంటే మనసు ప్రశాంతం అవటే అన్నారు. ఇంకా అది మనం చేయగలుగుతున్నామా? అలా కాకుండా మనకి అవ్వచ్చు, ఇవ్వచ్చు, మనం మాట్లాడగలం, చెప్పగలం అని మన అహంకారం వచ్చిందనుకోండి, అప్పుడు సద్గురువుని కూడా ఆశ్రయించలేకపోతాము. మనకి త్రివిక్రమ భారతి కూడా చూడండి, మనకి శ్రీ గురు చరిత్రలో ఎగ్జాంపుల్ అనమాట. అంటే శాస్త్రం తెలిసేసరికి ఆయన తప్పు చేస్తున్నాడా, ఇలాంటి స్థితికి కూడా వస్తారు శ్రీ గురుడి దగ్గరికి వచ్చి. కానీ ఆయనకి గురువు అనుగ్రహం వల్ల మళ్ళీ ఆయన యొక్క గర్వాన్ని అణిచి ఆయనకి కళ్ళు తెరిపిస్తారనమాట. తెరిచి అనుగ్రహించారు. అంటే అలా అందరికీ జరుగుతుందంటే కష్టం, ఆ అహంకారం తలకెక్కితే. అట్లా ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురు చరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వల్ల దాన్ని సద్గురువు తొలగించవలసిందే. అటువంటి అహంకారం కనుక బాబా చెప్పారు, నువ్వు మౌనంగా ఖండోబాలయంలో ఉండు అన్నారు ఉపాసనకి. కానీ ఆయన వేదాంత గోష్ఠులు చేసేవారట, చర్చలు చేసేవారట. బాబా చెప్పినటువంటి దాన్ని ఆయన పూర్తిగా అనుసరించలేకపోయారు, ఆయన చెప్పిన దాన్ని పాటించలేకపోయారు. బాబా మౌనంగా ఉండు ఖండోబాలో, నీకు ఖండోబా కృప లభిస్తుంది అన్నారు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడే 4 సంవత్సరాలు మౌనంగా ఇలా ఉంటే నా స్థితే నీకు లభిస్తుంది అన్నారు. అయినా కానీ వాటన్నిటికంటే కూడా మనకి ఎప్పుడో అందుబాటులోకి రాని దాని గురించి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఈ టైంలో ఈయనకి బాగా తెలుసనో, లేకపోతే ఈ వేదాంత గోష్ఠులు ఇవన్నీ చర్చలు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి అట్లా వాళ్ళ ఈగో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అందుకే మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఉపాసనీ బాబా లాగా, శ్రీ గురు చరిత్రలోని త్రివిక్రమ భారతి లాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. మనం ఆ త్రివిక్రమ భారతి కథలోనే తెలుసుకుంటాం. ఆ ఇద్దరు కూడా అహంకారమైన పండితులు వేదాలు తెలుసుకొని ఏం చేశారు? వేదాలు ఉన్నది భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి, తత్వాన్ని తెలుసుకోవడమే కోసం, కానీ కేవలం ఈ ఏనుగులకి ఊరేగుతూ, అంటే ఆ శాస్త్రం తెలుసన్న అహంకారంతో వాళ్ళు వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని కూడా విస్మరించి, దాని యొక్క లక్ష్యం కాకుండా కేవలం ధనార్జనకి, వాళ్ళ కీర్తికాంక్షతోటి పక్కన వాళ్ళని బాధపెట్టడం కోసం చేసినవి వాళ్ళకి వాళ్ళు చదువుకున్న శాస్త్రాలు ఏ విధంగానూ ఉపయోగపడలేదన్నమాట. అదే సద్గురువు దగ్గర అనుగ్రహం పొందితే వాటితో సంబంధం లేకుండానే మనకి వాళ్ళు గమ్యం చేరుస్తారు. అందుకని మాస్టర్ గారు మనకు క్లియర్గా చెప్తున్నారు, మనం కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివామా, మనకెంతో తెలుసన్న గర్వం వచ్చి సద్గురువును కూడా ఆశ్రయించలేకపోతాము. పాతకాలంలో సద్గురువుని ఆశ్రయించడం అనేది సాంప్రదాయంగా ఉండేది. అది రాను రాను సద్గురు సాంప్రదాయం మరుగున పడి మనకి గురువు అంటే తెలియదు, దత్తాత్రేయ స్వామి అంటే తెలియదు, అవధూతులు ఎలా వస్తారో తెలియదు. మనకి గురువులందరి మనకు తెలిసినవే చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ మాస్టర్ గారి దయ వల్ల మళ్ళీ మనకి ఆంధ్రాలో ఇటువైపు కూడా ఈ గురు సాంప్రదాయం ఇవన్నీ వచ్చి గురువుల్ని పూజించి సేవించడం, వీళ్ళు త్రిమూర్తి స్వరూపం అని తెలుసుకోవడం జరిగిందనమాట. అదంతా కూడా మనకి మాస్టర్ గారి భిక్ష. అట్లా ఈ సాంప్రదాయమే తెలియకుండా పోయింది మనకి. కానీ దత్తస్వామి మనకి ఆంధ్రాలో మొదటి అవతారం తీసుకున్నా కానీ మనకి తెలియని స్థితిలోనే ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం తెలుసుకొని మనకు తెలుసు అన్న గర్వం వచ్చిందా, అది ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది, సద్గురువును కూడా ఆశ్రయించలేనంతగా. ఎందుకంటే మనకి మన అహమే ప్రధానం కనుక. అట్లాంటి దాన్ని కేవలం పూర్వపుణ్యం వల్ల దాన్ని సద్గురువు తొలగించవలసిందే అంటున్నారు మాస్టర్ గారు. అందుకని గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. ఆయన సమకూర్చగలిగింది ఎందుకని? ఆయనే త్రిమూర్తి స్వరూపం, సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం. ఈ విశ్వంలో ఉన్న చైతన్యం మొత్తానికి ఆధారమైన వాడు, పంచభూతాలకి ఆధారమైన వాడు తానే కనుక. అది ఆయన స్థితి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
మహర్షి గారిని ఒక భక్తుడు ఒక ప్రశ్న వేశారనమాట. మహర్షి గారు, సాయిని పూజించినంతనే మోక్ష ప్రాప్తి కలుగుతుందా, వారి సూక్తులను నిత్య జీవితంలో ఆచరణ చేస్తేనేనా అని అంటున్నారు. మంచి ప్రశ్న. ఎందుకని మనం ఆధ్యాత్మిక మార్గంలో కానీ ఇట్లా తెలియకముందు చేసే పూజ ఇవన్నీ కూడా మనం పూజలే, ఇవి చేస్తే చాలనుకొని మనం ఆయన్ని పెట్టేసి మనం పూజించే ఆయన్ని అమ్మనో ఎవరినో పెట్టేసి దీపారాధన చేసేసి నైవేద్యాలు ఏవో పెట్టేసి మనం పూజ చేసేసి మిగిలిన ప్రవర్తన అంతా మామూలుగా ఉన్న మనం పూజలు అవన్నీ బాగా చేస్తూ ఉన్నాం కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు, మనకి పొందేది మోక్షమే అని అనుకుంటే అని భ్రమపడుతూ ఉంటాం. కానీ గురువుని ఆశ్రయించిన తర్వాత కూడా గురువుని ఇట్లా పూజించినంతనే మోక్ష ప్రాప్తి కలుగుతుందా అంటే ఆయన రూపాన్ని లేకపోతే ఆయన పటాన్నో ఆయన పూజించినంత మాత్రాన కలుగుతుందా, లేదా వారి సూక్తులను నిత్య జీవితంలో ఆచరణ చేస్తేనేనా అంటున్నారు. దానికి మనకి పూజించడం అంటే కూడా మాస్టర్ ఒక చోట అంటారు, పూజించడం అంటే వాళ్ళు చెప్పిన మాటని గౌరవించి వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించడం. నేను మా నాన్నగారిని గౌరవిస్తానండి అంటే మా నాన్నగారు ఏ మాట చెప్తే ఆ పని చేస్తూ ఉంటే ఆ మాట ఆయన గౌరవించినట్టు. అట్లా కాకుండా మా నాన్నగారికి పొద్దున్నే లేవగానే బాగున్నారని అడుగుతాను, నమస్కారం అంటాను, ఆయన ఏ పని చెప్పినా కానీ చేయకుండా నేను ఆయుష్ వచ్చినట్టే చేస్తాను అనుకోండి, మరి నువ్వు అలా వెళ్ళొద్దు, ఇలా చదువుకో, లేకపోతే ఇలా చేయని చెప్పాడు అనుకోండి, ఆ పని చేయకుండా నేను చేస్తూ ఉంటే ఏమవుతున్నట్టు, ఆయన మాటను గౌరవించినట్టు. ఆయన మాటని గౌరవించకపోవడం అంటే ఆయన్ని గౌరవించకపోవడమే. అది తెలియకుండా లేదు మా నాన్నగారు అంటే నీకు చాలా గౌరవం అంటాం, కానీ చెప్పేవి చేయమన్నమాట. ఇట్లా గురువు దగ్గర కూడా ఆయన పూజించినంత అంటే పూజించడం అంటే ఏంటి, ఇక్కడ రూపాన్ని పూజించడమా, దానివల్లే మోక్షప్రాప్తి కలుగుతుందా, లేక వారి సూక్తులను నిత్య జీవితంలో ఆచరణ చేస్తేనా అని అడుగుతున్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, పూజకు అర్థం తెలియకుండా చేస్తూ ఆయన ఏమిటో తెలియకుండా పోలేరమ్మను పూజించినట్లే పూజిస్తేనే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది అన్నారు. అంటే మన గ్రామ దేవతను పూజించే విధానం ఉంటుంది, దానికి వీళ్ళేమి దాన్ని ఏమంటారు, ఒక పద్ధతిని కానీ లేకపోతే ఇట్లా బోధన కానీ ఇట్లా ఏమి ఉండదు, వెళ్ళిపోయి ఊరికే గ్రామ దేవతని పూజించేస్తారనమాట. అట్లాగా పూజకి అర్థం తెలియకుండా చేస్తూ అసలు పూజ ఎందుకు చేస్తున్నామో వాటి అర్థం కూడా తెలియకుండా చేస్తూ ఆయన ఏమిటో తెలియకుండా పోలేరమ్మను పూజించినట్లు పూజిస్తేనే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. శ్రీ సాయిని చరిత్ర పారాయణ వలన ఆయనపై ఎలాంటి వారికైనా ప్రేమ కలుగుతుంది. అంటే బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే ఆయన పైన ఎలాంటి వారికైనా ప్రేమ కలుగుతుంది. అంటే ఆయన యొక్క మహత్యం, ఆయన భక్తుల పట్ల కరుణ, ప్రేమ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యము, ప్రేమ రెండు కలుగుతాయి అన్నమాట. ఆ ప్రేమను వ్యక్తం చేసుకునే పద్ధతుల్లోనే ఒకటి పూజ. అంటే బాబా మీద కలిగినటువంటి ఆ భక్తిని, అంటే మనకు కలిగినటువంటి ఆ ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి, అంటే దాన్ని పూజించే దానికి వ్యక్తం చేసుకోవడం పూజ. కానీ పూజ లక్ష్యంగా అది చెప్పట్లేదు అనమాట. పూజ ఎప్పుడు చేస్తాం, మనకి ప్రీతి కలిగి ఆయన యొక్క గొప్పతనాన్ని మనసారా మనం దాన్ని లోపల తీసుకొని విని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి, ఆయన యొక్క కరుణకి, భక్తుల పట్ల ఆయన చూపించే ప్రేమకి, ఆయన యొక్క గొప్పతనం, అంత నిరాడంబర జీవితం అన్నీ ఉండి మహారాజు అయ్యి ఉండి ఆయన జీవించిన అత్యంత మహత్తరమైన నిరాడంబరమైన జీవితం ఇవన్నీ చూసి ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు, భక్తుల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్ళి వారి కర్మను కూడా ఆయన స్వీకరించగలిగినప్పుడు, అట్లా అవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి, అబ్బా బాబా అంటే ఎంత ప్రేమ స్వరూపం, ఎంత కరుణా స్వరూపం, ఈ రోజుల్లో మనకి దిగొచ్చిన స్వరూపం అని అనిపించినప్పుడు ఆయన పూజించాలని మనసుకు కలుగుతుంది. అట్లా వ్యక్తం చేసుకోవటమే పూజ అంటున్నారు. మనలో కలిగిన ఆ ప్రేమని వ్యక్తం చేసుకునే పద్ధతుల్లో ఒకటి పూజ, రెండవది వారి సూక్తుల ఆచరణ. ఒకటేమో వ్యక్తం చేసిన పద్ధతిలో పూజ ఒకటి, రెండవది వారి సూక్తుల ఆచరణ. ప్రేయసకి ప్రియుని మాటలే ధృవతారలైనట్లు అంటున్నారు మాస్టర్ గారు. అయితే ఇది చరిత్ర పారాయణ ద్వారా ఎవరికి వారికే కలగాలి కానీ మరొకరు చెప్పేది చర్చించేది కాదు. మనం అందరం చేసే తప్పు ఏంటంటే చదివి వాళ్ళు ఎంతవరకు ఆచరిస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు ఆచరిస్తున్నారు అని మన సంగతి మర్చిపోయి పక్కన వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం అట్లా ఇట్లా మనం గొప్పగా చెప్పుకుంటూ పక్కన వాళ్ళ ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఇలానే మాట్లాడతారు, ఇలానే చేస్తారు, బాబా భక్తులు ఇలా చేస్తారని వాళ్ళని అంటాం. మనం చేసేవి మాత్రం ప్యూర్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం అనమాట. మనం ఎప్పుడు కూడా మాస్టర్ ఒకటే చెప్తారు, ఆధ్యాత్మికతలు మనల్ని మనం విమర్శించుకొని ఇలా చేసుకోవడం తప్పించి పక్కన వాళ్ళకి గురించి ఆలోచించడం, పక్కన వాళ్ళని ఇలా విమర్శ చేయడం, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది మనకి తగదు అన్నారు. అందుకని ఇంక క్లియర్గా చెప్తున్నారు, ఈ చరిత్ర పారాయణ ద్వారా ఎవరికి వారికే కలగాలి,
ఇప్పుడు మనకు కలుగుతుంది ఆశ్చర్యం, ప్రేమ, అది పక్కన వాళ్ళకి కలగాలని కూడా లేదు, మనం రుద్దకూడదు వాళ్ళ మీద. అది ఎవరికి వారికే కలగాలే కానీ మరొకరు చెప్పేది చర్చించేది కాదు. వారి పట్ల ప్రేమ మనకి ఎంత కలిగిందో, విశ్వాసం ఎంత ఉన్నదో, సూక్తులు ఎంతవరకు ఆచరిస్తున్నామో ఎవరి అంతరాత్మ సాక్షి వారిది. అంతేగాని మనం వాళ్ళు కూడా బాగా బాబా గురించి చెబుతారు కానీ వాళ్ళకి అన్ని ఇట్లాంటి చెడ్డబుద్ధులే, వాళ్ళకి ఇట్లా వాళ్ళు ఇట్లా బాబా చెప్పినట్టు పాటించరు అని అంటూ ఉంటాం. మనమేదో పాటించేస్తున్నట్టుగా. మనం ఎంత తెలుసుకున్నా కానీ ఒక్క సూక్తిని కూడా పాటించాం మనం. అన్ని జీవుల్లో నేనే ఉన్నాను, నువ్వు ఎవరిని బాధించినా ఎవరిని ఆదరించినా నాకే చెందుతుంది అన్న బాబా ఒక్క సూక్తిని కానీ గుర్తుపెట్టుకుంటే జీవితం అంతా మారిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయట్లా, మనం ఇష్టం వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా వాడుకుంటున్నాం, లేకపోతే పక్కన వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారో చూస్తూ ఉన్నాం అనమాట. చూసి దాన్ని విమర్శిస్తూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం వీటిని ఆయన్ని ఎంత పూజిస్తామో, మనకి ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగిందో, ఆయన పట్ల మనకి ఎంత ప్రేమ కలిగిందో, ఎంత విశ్వాసం ఉన్నదో, సూక్తులు ఎంతవరకు ఆచరిస్తామో అన్నది ఎవరి సాక్షి వారిది. ఎవరి బాహ్యాంతర పరిస్థితులను, పరిపాకాన్ని ఇంకొకరెవరో అర్థం చేసుకోజాలరు అంటున్నారు. ఒక్కొక్కళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిపక్వత, వాళ్ళకున్న పరిస్థితులు ఇవి పక్కన వాళ్ళు అర్థం చేసుకోజాలరు అంటున్నారు. సాయి వంటి సకల భూత హృదయస్తులు తప్ప. అందుకే బైబిల్లో క్రీస్తు ఒక వ్యభిచారిణ్ణి ఆదుకున్నాడు, మనకి క్రీస్తు కథల్లో ఉంటుందన్నమాట. అంటే నిష్కామంగా మాత్రమే సాయిని దర్శించాలని సాటి వారికి చెప్తున్న భక్తుడిని కూడా బాబా నిగ్రహించారు. అంటే బాబాని కేవలం కోరికల కోసం కాదు, ఇట్లాంటి ఆయన దగ్గరికి వచ్చి ఇలాంటి కోరకూడదు అని చెప్పిన ఆ రోజుల్లో వాళ్ళని బాబా, ఒరే నువ్వు కూడా అలా వచ్చిన వాడివే మొదట నా దగ్గరికి, అంటే నేనే అనేక రీతులు మిమ్మల్ని రప్పించుకుంటాను. వచ్చేవాళ్ళందరూ కూడా ఆతులు అర్ధార్థులై వచ్చి ఆ తర్వాత క్రమంగా బాబా గురించి తెలిసి వాళ్ళ జీవితంలో బాబా అనుగ్రహం కలిగిన తర్వాత వాళ్ళలో పరిపక్వత వస్తుందన్నమాట. అట్లా వచ్చి వాళ్ళు ఆయన మార్గాన్ని అనుసరిస్తారని చెప్పారు. కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఆకలి తిరిగిన వాడి కనుక ఆకలి గురి వద్దు అడగొద్దు అని చెప్పినట్లు ఉంటుందన్నమాట. అందుకని బాబా అన్నారు, బాబా వాడిని హెచ్చరిస్తూ నువ్వు కూడా ఇలా వచ్చిన వాడివే అని తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక బాబా మాత్రమే అట్లా అర్థం చేసుకోగలరని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇది మరచే ఒకరు మరొకరిని ఎంచడం మొదలు పెట్టడం కూడా సాయి క్రీస్తు అంగీకరించలేదు. ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తాం, వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఆశపోలేదు, వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, భక్తులు అంటాం కానీ వాళ్ళకి ఇవి పోలేదు అవి పోలేదు అని వాళ్ళ బలహీనతల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడే మన ఈగో సాటిస్ఫై అవుతుంది. మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా మనం బాబాని ఆరాధిస్తూ ఉన్నాం, బాబాని సేవిస్తూ ఉన్నాం, మనకి ఒక్కసారన్నా ఆయన చెప్పినవి పాటిస్తూ ఉన్నామా, మన జీవితంలో ఏదన్నా మనం ఏదన్నా ఒక పరిపక్వతని మనం సంపాదించుకోగలేమా, ఒక అవగాహన కలిగించుకున్నామా, కష్టాలు నష్టాలకి సంబంధం లేకుండా ఆయన్ని పట్టుకుంటే గమ్యం చేరుస్తానన్నారు. బాబాలాగా మనం బాబా గురువుని సేవించినట్టుగా మనం బాబాని సేవించగలమా, ఇలాంటివి మనం అనుకోకుండా పక్కన వాళ్ళ గురించి వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది మనం అందుకే ఉంటుంది. అందుకే బాబా క్రీస్తు వీటిని అంగీకరించలేదు అంటున్నారు. అందుకే పక్కన వాడి కంటిలో నలుసు తీసే ముందు నీ కంటిలో దూలాన్ని తొలగించు అంటున్నారు బాబా. అంటే పక్కన వాళ్ళ లోపాలించే ముందు నీలో లోపాలించే గుణం అని ఉందే, అదే దూలం అంటున్నారు. పక్కన వాళ్ళ లోపాలు చూడటమే నీలో ఉన్న లోపం, ఆ దూలాన్ని తొలగించుకో అంటున్నారు బాబా. క్లియర్గా చెప్తారనమాట మనకి. అందుకని ఇవన్నీ మరిచి ఒకరు మరొకరిని ఎంచడం మొదలు పెట్టడం కూడా సాయి క్రీస్తు అంగీకరించలేదు. కారణం పరిపాకాలలో తారతమ్యాలుంటాయి. ఇప్పుడు కాకా దీక్షిత్ లాంటి వాళ్ళ దగ్గర బాబా దగ్గర ఎంత అనుగ్రహం పొందారు. అందరూ బాబాని ఆరాధిస్తూ ఉన్నా కానీ మేకని ఒక దెబ్బతో నరుకంటే అందరూ ఆయనకంటే ప్రేమస్వరూపుడు, కరుణ ఒకసారిగా పొంగినట్టు ఆ మేకను చంపడం అనుకున్నారు. అరే మనకంటే కరుణాస్వరూపుడు ఆయన విషయం మర్చిపోయి ఒక దీక్షిత్ మాత్రమే సద్బ్రాహ్మణుడైన ఆయన బాబా పరీక్ష పెడుతున్నారు అని సిద్ధపడినప్పుడు బాబా ఆపారు తప్పించి మిగిలిన వాళ్ళు శ్యామ కానీ అబ్దుల్గా ఈ వీళ్ళు కానీ అందరూ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. అంటే మనకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఏంటి బాబా ఇంత కఠినంగా దాన్ని నరకమన్నారు అని. అంటే గురువు కంటే మనకి తెలుసా, గురువు ఒకసారి ఆజ్ఞించిన తర్వాత అని. అందుకని ఎవరిని అంటే సాక్షాత్తు బాబాని ఆయన సన్నిధిలో అంతకాలం ఉండి సేవించిన వాళ్ళలోనే ఇంతటి వ్యత్యాసాలు, పరిపాకంలో ఇంతటి తేడాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరిని కూడా ఒకరితో పోల్చడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతటి ఇది కలిగింది అనేది, వాళ్ళు ఎంత ఆచరిస్తున్నారు అనేది ఉండదు. మనం పాస్ అవ్వాలి అనుకున్నాం, మనం డిస్టింక్షన్ తెచ్చుకోవాలనుకున్నాం, పక్కనోడు చదువుతున్నాడా, ఇదే క్లాస్కి వస్తున్నాడు కదా, వాడిందుకు సున్నాలు వస్తున్నాయి, వాడిందుకు చదవట్లేదు, వాడిందుకు సినిమాలు తిరుగుతున్నాడని మనం ఆలోచించాం. మన లక్ష్యం ఏంటి, మనం ఈ క్లాస్లో చేరాం, దీన్ని కంప్లీట్ చేయాలి, డిస్టింక్షన్ తెచ్చుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం.
అప్పుడు పక్కన వాడు చదవట్లేదు కాబట్టి మనం వాడిని మనం విచారిస్తూ ఉంటామా, లేకపోతే మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటామా? అంటే మనకి ఆ లక్ష్యం మీద ఎంత ప్రీతి ఉందో మనం దాన్ని మంచిగా కంప్లీట్ చేయాలి, డిస్టింక్షన్ తెచ్చుకోవాలని కనుక మన లక్ష్యం అయితే మనం దాన్ని చేస్తామంటారు. అందుకని ఎవరిని వారి పరిపాకాన్ని మించి నడవమనకూడదు. అందుకే మా బాబా కూడా క్లియర్గా మాస్టర్ గారు చెప్తారు, బాబా ఎవరిని వాళ్ళ పరిపాకాన్ని మించి లాగేవారు కాదట. ఎందుకని ఒక్కసారిగా బాబా దగ్గరికి వచ్చిన బీడీలు అమ్మేవాడు ఏమన్నాడు, బాబా నాకు నీ స్థితే కావాలన్నాడు. మరి వద్దురా అంటే వినిపించుకోవాలా, లేదు నాకు నీ స్థితే కావాలన్నారు. సరే తీసుకో అన్నారట బాబా చెయ్యలా అని. అనగానే ఏమైపోయింది, అతనికి ఒక్కసారిగా అటువంటి స్థితి కలిగి తట్టుకోలేని స్థితికి వచ్చేసాడు. అంటే బాబా ఇచ్చిన పుచ్చుకునే స్థాయి మనలో ఆ స్థితి లేదు. అలా అటువప్పుడు ఏమవుతుంది, 2 రోజులాగా వచ్చి బాబా నా వల్ల కాదు, ఇది నేను భరించలేండి, ఇది నువ్వే తీసుకో అన్నారట. లా అన్నారంట బాబా ఒక చేత్తో ఊరికే. చూడండి, అంటే ఆత్మజ్ఞాన స్థితి కానీ ఆనంద స్థితిని కానీ ఆయన ఇవ్వదలుచుకుంటే ఇక సర్వం గురువే సమకూర్చగలడు. ఆయన ఇవ్వదలుచుకుంటే క్షణం మనందరికి ఇచ్చేయగలడు, కానీ ఇస్తే నిలుపుకునే స్థితి మనలో ఇంకా లేదు. ఆ బేస్ని సిద్ధం చేసుకోవడం కోసం మనం అటువంటి సాధన చేసి మనం అటువంటి దాన్ని సంపాదించుకోవాలనే ఆయన మనల్ని ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. అందుకని ఇలాంటి తారతమ్యాలు ఉంటాయి అంటున్నారు. ఎవరిని వారి పరిపాకాన్ని మించి నడవమనకూడదు. అది పక్వానికి రాని కాయ కోసినట్లు. దానికి తోడు ఎక్కువ మంది అటు తమ పరిపాకానికి మించి ఆవేశంతో నడుచుకోవాలని ఒకనాటికి అహంకరించి ఒక్కొక్కరుగా గురువుగా వెలసి లోకానికి అహితం చేయడమో లేక సాయి పదం నుండి ప్రక్కదారి పడడమో జరుగుతూ ఉన్నది. అంటే ఎంత క్లియర్గానో ఏదో ఆవేశంగా చేసేయటం, వాళ్ళ పరిభాగాన్ని మించిపోయి ఒకసారిగా అయిపోవాలి ఏదో అని అనుకొని ఏమీ సాధించలేక ఇక నలుగురికి నీతులు చెప్పేవాళ్ళుగా ఈ గురువులుగా ప్రకటన అవ్వాలని తపన పడి ప్రకటన అయ్యి లోకానికి ఎంతటి అహితం చేస్తూ ఉన్నారు. అంటే సర్వం సాధించిన వాడు కూడా, ఇప్పుడు చీరాల స్వామి ఉన్నారు, లేకపోతే ఇంకా అవధూతలు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళందరూ బోధలు చేయలేక వాళ్ళందరూ కాముగా కూర్చుంది. అంటే పరిపూర్ణంగా వచ్చినా కానీ భగవంతుడి ఆదేశం అయిన తర్వాత మాత్రమే ప్రకటన కావాలి, అంటే లోకానికి ప్రకటన కావాలి. కానీ బాబా క్లియర్గా చెప్తారు, నేను ఒక తోటలోంచి వెళ్తూ ఉండగా నాకు అటువంటి తోటమాలి దాని గురించి చెప్పారని. అంటే ఏంటి, ప్రకటన కమ్మని బాబాకు కూడా ఆదేశం వచ్చిందని బాబా ఒక భావగర్భితంగా చెప్పారనమాట. అంటే సాధకుడు అయినా కూడా ప్రకటన కావడానికి భగవంతుడి ఆదేశం ఉండి ఇలా ప్రకటన ఇలా చేయంటే తప్పించి ఆయన మాత్రం సాధకుడిలాగే ఉండాలి అని చెప్తున్నారనమాట. అలా కాని వాళ్ళు ఏమవుతున్నారు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ దొంగ గురువులుగా. బాబా పేరు మీద ఇప్పుడు ఎంతమంది దొంగ గురువులు ప్రకటమయ్యారు. కొంతమంది వాళ్ళ పాపం త్వరగా బండి కొంతమంది దొరికిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో కూడా మోసం చేస్తూ ఉన్నవాళ్ళు. ఇట్లా ఒక్కొక్కరు గురువుగా వెలసి లోకానికి అహితం చేయడమో లేక సాయి పదం నుండి ప్రక్కదారి పడటమో జరుగుతుంది. సాయి యందు ఎంత ప్రేమ కలిగితే అంతగా ఆయన చరిత్ర బోధలు నిత్య నూతనమై పారాయణ యందు రుచి పెరుగుతుంది. అది మనం గమనించాల్సింది. మనకి ఆయన పట్ల ప్రేమ కలిగింది, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనుంది, ఆయన కరుణ ఆయన అనుగ్రహం మనం కూడా పొందాలనుంది, ఆ ప్రేమ కలిగింది. అది అప్పుడు ఆయన చరిత్ర బోధ మనం చదువుతూ ఉంటే మనకి బోర్ అనిపించవు. లేకపోతే అబ్బా నిన్న చదివాం కదా మళ్ళీ చదవాలా, ఎన్నిసార్లు చదువుతాం ఇదే గ్రంథం అనే ఆలోచన రాదు. ఇంకా నిత్య నూతనమై పారాయణ యందు రుచి పెరుగుతుంది. అంటే ఒక్కొక్క లీల జరుగుతూ ఉంటే ఆ లీల మనకే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఈ లీలలో బాబా ఎంతటి ప్రేమ చూపించారు అని మన మనసు అటువంటి ఆనందాన్ని పొందుతుందన్నమాట. లేదు అందులో నుంచి ఒక్కొక్క విషయం మాస్టర్ గారు చెప్పినవి మనకి అర్థమవుతూ ఉంటే ఎంతటి అద్భుతంగా చేశారు బాబా, మొన్న చదివాం ఇలా అనిపించలేదే, ఇప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు బాబా ఇంత అని మనకి మెకానికల్గా చేసే పారాయణ మనకి అటువంటి ప్రీతి ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే పేజీలు తిప్పేసామా, ఇవాళకి నంబర్ లెక్కేసుకున్నామా, ఇవాళది అయిపోయింది, ఏదో కష్టంగా ఇక ఇవాళ ముగించామన్నట్టుగా మనం ఒక అకాంప్లిష్మెంట్ లాగా చేస్తామని తప్పించి ప్రతి చదివే దానిలో ఆయన యొక్క ప్రేమని కరుణని ఆయన గొప్పతనాన్ని మనసు తీసుకొని ఆనందించలేకపోతే మనకి ఎప్పుడైపోతుందో ఆ పారాయణ అన్నట్టుగా కళ్ళు దనదన తిప్పేస్తాయి అన్నమాట. అందుకని ఎంత ప్రేమ మనకి ఆయన పట్ల ఉందనేది ఆయన మనకి ఆయన చేతి చదువుతున్నప్పుడు ఆయన బోధలు ఇవన్నీ కూడా నిత్య నూతనమై పారాయణ యందు రుచి పెరుగుతుంది. లేకుంటే అవి యాంత్రికమై ఊరికే పారాయణ వల్ల లాభం ఏమిటి అని అనిపిస్తుంది అట మాస్టర్ గారు చెప్తున్నారు. అవి కనుక ఆ ప్రేమనవి మనకి లేకుండా పారాయణ చేస్తూ ఉంటే, ఇప్పుడు మేము చేసామండి 10 సార్లు చేసాం 12 సార్లు చేసాం పెద్దగా ఏం కలగలేదండి. కానీ ఏ రోజు మనసు పెట్టి మనం అటువంటి దాన్ని మొన్న చదివిన దానికి ఇవాళ చదివిన దానికి ఎంతో బాగుందండి, ఎంతో తేడా ఉంది,
ఇవాళ బాబా చేసిన దానిలో అర్థమవుతూ ఉంది ఎందుకు ఇలా చేశారా, లేకపోతే మనసు అంటే ఆయన గొప్పతనాన్ని, అంటే రాజయ్య ఉండి కూడా బిచ్చగాడిలాగా ఉండాలి అని చెప్పినటువంటి దానికి ఆయన దగ్గర సర్వసంపదలు సృష్టికి ఆధారమైన వాడు, ఆయన చెప్పిన దాన్ని ఎంత అద్భుతంగా పాటిస్తూ ఉన్నాడండి అని మనసుకి అనిపించినప్పుడు, అబ్బా నిజంగా బాబా చెప్పే ప్రతి సూక్తి ఆయన ఆచరించిందే. ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు అన్నారు, ఆయన చెప్పిన సూక్తిని ఆయన ఎంతగా పాటిస్తున్నారో మనం గమనించినప్పుడు ఆహా అనిపిస్తుంది అనమాట. అట్లా ఆ ప్రేమ గొప్పతనం అవన్నీ చూస్తూ మనసు మన అందులో లయమవుతూ అంటే అందులో లీనమవుతూ ఉన్నప్పుడు మనం చేసే పారాయణ ఇంకా రుచిగా ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంటే మనకు కూడా అటువంటి సన్నిధి లభించుంటే ఎలా ఉండేదో అని మనసు తహతహలాడుతుంది అనమాట. అలా కాకపోతే ఏమవుతుంది, యాంత్రికమైనప్పుడు ఎవరో చెప్పారు చేస్తే మనకేదో మేలు జరిగిద్ది, మన జీవితం అంతా ఇదే కదా మనకు ఉండేది, అందుకని ఊరికే పారాయణ వల్ల లాభం ఏంటి అనే స్థితికి వస్తుంది. ప్రియురాలి పట్ల రాని పాత రోత అన్న భావం ఆయన పట్ల ఎలా వస్తుంది? మాస్టర్ అంటున్నారు, పోలిక చెప్తూ ఉన్నారు. ప్రియురాలి పట్ల రాని పాత రోత అంటే ఎప్పుడు ఇంతకాలంగా చదువుతూ ఉన్నాం ఇందులో చదివితే ఏముంది అని వస్తుందట. అదే ప్రియుల పట్ల అలాంటి భావం వస్తుందా? వాళ్ళ పట్ల పాత రోత రాదంట. అందుకని వాళ్ళ పట్ల రాని పాత రోత అన్న భావం ఆయన పట్ల ఎలా వస్తుంది అంటే మనకి ప్రేమ లేదు కనుక. ఒకరికొకరం విషయం వివరించుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చు, ప్రేమతో సూచనలు చేసుకోవచ్చు. ఆ పైన ఎవరి యత్నానికి వారిని విడవాలి అంటే మరి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఇక అందరూ మహాత్ములు అయిపోయారా? మరి అంతటి మహాత్ముడు లభించారు కదా మాస్టర్ గారు. మనకి గురువు దొరకాలే కానీ మనం అయ్యేదాకా పరిపూర్ణమైన ఊరుకో అన్న వాళ్ళందరికీ బాబా దొరికారు. బాబా దొరికాక ఆయన పట్టుకోలేకపోతే మళ్ళీ మాస్టర్ గారు దొరికారు. మాస్టర్ గారితో తిరిగిన వాళ్ళు ఆ కష్టం తొలగించుకుందామా, ఇది తొలగించుకుందామా, లేకపోతే ఆయన సన్నిధిలో ప్రసాదాన్ని అనుభవించామా అన్న దగ్గర ఆగిపోయారు తప్పించి, అంటే బాబా చెప్పినట్టుగా ఎవరిని వారి పరిపాకాన్ని మించి లాగరు అని. అలాగా ఒక్కసారిగా మనం అటువంటి స్థితిని పొందాలని చెప్పి తపన పడిన వాళ్ళు కూడా మనకి కనపడరు అనమాట. అంటే ఆయన దగ్గరే అలా దొరకపోతే మనం చేసుకుంటూ పక్కన వాళ్ళు ఇలా అవ్వలేదు, పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు బాబా భక్తులైన కూడా ఇలా ఉన్నారు, పారాయణ చేసుకుంటూ కూడా ఇలా ఉంటున్నారు అనే మాటను మనం ఎప్పుడూ వాడకూడదు. మనం ఎట్లా చేసుకోవచ్చు, ఒకరి విషయం ఒకరు వివరించుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చు, ఇలా చేయండి మంచిగా ఉంటుంది అని. అంతేగాని మీరు ఎన్ని చెప్పినా కానీ మీరు వేస్ట్ అండి, మీరు ఇన్ని పారాయణ చేస్తారు, వాళ్ళతో ఇలా అంటారు, ఇలా మాట్లాడతారు, లేకపోతే కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడతారు, ఇలాంటి మాటలు కూడా మనం చెప్పకూడదు అనమాట. అందుకని ఇంకా మాస్టర్ గారు అంటున్నారు, ఆ పైన ఎవరి యత్నానికి వారిని విడవాలి, వారికై మనం సాయిని ప్రార్థించడంలో తప్పులేదు. ఆయన ఉన్నాడు వారిని సరిగ్గా మలుచుకోవడానికి, అదే ఆయన ఇచ్చే హామీ. అందుకని ఎంతసేపటికి మనల్ని మనం విమర్శ చేసుకొని మనల్ని మనం విమర్శించుకొని మనకి ఆయన పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎందుకు మనకు కలగట్లేదు, మన పారాయణ ఎందుకు యాంత్రికం అవుతోంది, బాబా చెప్పారు కదా చేతుల పారాయణ చేసేంత మాత్రాన ఆనందం లభిస్తుందని, మనకి ఎందుకు లభించట్లేదు, మన మనసు ఎందుకు లగ్నం కావట్లేదు, ఇలా ఆలోచించుకొని మనం ఆ అనుగ్రహం పొందడానికి ఆయన్ని ప్రార్థించవచ్చు. పక్కన వాళ్ళతోటి మనం మాస్టర్ గారు అంటారు ప్రోత్సహించుకోవచ్చు, విషయాలు వివరించుకోవచ్చు, కానీ సూచనలు చేసుకోవచ్చు, కానీ ఆ పైన ఎవరిని యత్నానికి మనం మీకేంటంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు పారాయణ చేయరు, మీరు సత్సంగానికి రారు, ఇలా మనం కూడా మాట్లాడకూడదు అనమాట. చేసుకుంటే మంచిదని మాస్టర్ గారు మనకి తెలిపిందని. ఇప్పుడు మనకి దాని మీద ప్రీతి ఉందనుకోండి, మనకి అనుభవంలో ఉన్న డబ్బు కోసం అయితే మనం ఒక చిన్న సలహా ఇస్తే, లేకపోతే ఇక్కడ తక్కువ దొరుకుతుందని అంటే వెళ్ళిపోయి దరదా తెచ్చేసుకుంటారు. అదే ఆధ్యాత్మికతకు వచ్చేసరికి అబ్బాయి ఈ గ్రంథం చదివి మహాత్ములైన వాళ్ళు ఉన్నారండి, మీరు కూడా చదవండి అంటే ఆహా మాకు అంత అవసరం లేదండి అన్నట్టుగా ఉంటుంది. శ్రీ గురు చేతుల పారాయణ చేసి వాసుదేవ శాస్త్రి ఆయన టెంబే స్వామిగా అంటే శ్రీ గురుడు రోజు మాట్లాడేట్టుగా సాక్షాత్తు దత్తావతారం అనే స్థాయికి ఆయన గురుచేతుల పారాయణ తీసుకెళ్ళింది. కానీ అంతటి మహత్యం గల చరిత్ర అండి ఇది చదివి మహాత్ములు అయ్యారు అంటే ఇవన్నీ మనకి ఎందుకంటే ఇప్పుడు నాకు కోరిక ఉంది తీరుతున్నా చాలు అన్న దగ్గర మన సాగిపోతుంది అనమాట. అది మనకి ఆయన పట్ల ఎంత బోధ ఎంత ప్రేమ వీటిని బట్టి మనం ఆ లక్ష్యాన్ని అటువంటి బాబా చెప్పినటువంటి ఆ సత్వగుణాన్ని లేకపోతే మనసులో అటువంటి పవిత్రతని అటువంటి దివ్యగుణాలని సాధించుకోవటానికి అందరిలోనూ ఆయనే ఉన్నారని చూడటానికి ఆ సూక్తులను ఆచరించడానికి మనం కర్మబంధంలో చిక్కుకోకుండా ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు అని చెప్పినవి కానీ ఇవన్నీ ఎంతవరకు ఆచరిస్తాం
అందరిలో నన్ను చూసేవాడు నాకు ఇష్టడు అన్నారు. అన్ని జీవుల రూపంలో నేనే సంచరిస్తూ ఉంటానన్నారు. ఆకలి కొన్న ప్రాణికి అన్నం పెట్టాక నువ్వు తింటూ ఉంటూ నీకు మేలవుతుంది అన్నారు. ఇలాంటి సూక్తులు మన ఆచరణలో ఉన్న వాటిని మనం ఆయన్ని ఎంత ప్రేమతో విశ్వసించామో అంతగా చేస్తాం. అంతే, లేకపోతే ఏమవుతుంది, చదువుకునేప్పుడు చదువుకుంటాం, మళ్ళీ తినేటప్పుడు మనకి ఆ విషయం కూడా గుర్తురాదనమాట. అది మనకి మాస్టర్ గారు చెప్పిన సమాధానం. అంటే కేవలం పూజిస్తే చాలా, సూక్తులు కూడా ఆచరించాలా అంటే అది ఆ ప్రేమ మనకి కలగాలి. చైత్రపారాయణ పట్ల భక్తి, శ్రద్ధ, ఆయన దివ్యమైన చైత్ర పట్ల అటువంటిది కలిగినప్పుడు మనం దానికోసం మనమే చేస్తాం తప్పించి మనం ఒకరికి చెప్పకూడదు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. మనం గురువులకు గురువు అనే అధ్యాయం చూస్తూ ఉన్నాం. అంటే మాస్టర్ గారు అంటారు, ఒక మహాత్ముడిని గొప్పతనం దేనివల్ల చూడొచ్చట అంటే ఎంతమంది శిష్యులను తనంతటి వారిగా చేశారో దాన్ని బట్టి అంచనా వేయాలి అంటున్నారు. లేకుంటే ఎంతమంది దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారో అన్న దాన్ని బట్టైనా అంచనా వేయాలి అంటున్నారు. ఈ దృష్ట్యా చూస్తే స్వామి వల్ల మహాత్ములుగా రూపొందినంత మంది మరే గురువు దగ్గర కూడా మనకి అయినట్లుగా తోచదు అంటున్నారు. అట్లా మనం ఒక యోగి నరసింహ సరస్వతి గురించి మనం తెలుసుకున్నాము. అలాగే స్వామి కూడా బాబాలాగే ఇట్లాంటి సిద్ధుల్ని ప్రదర్శించే వాటిని ఆ వేశ్యలతో, సిద్ధుల్ని వేశ్యలతో పోల్చేవారని, ఈ నరసింహ సరస్వతికి ఆయనకి సిద్ధులు లభించిన తర్వాత ఆయన ఏం చేసేవారు, అక్కడ ఆర్తితో భజన చేసే వాళ్ళకి తన యోగశక్తితో సృష్టించి ఆ వస్తువుని బహుమానంగా ఇచ్చేవారట. ఒకసారి ఆయన స్వామి దర్శనార్థం సంకల్పించి బయలుదేరుతూ ఉంటేనే స్వామి అక్కడ ఉండి, ఇంకా ఆయన రాకముందే అక్కడ అనుకొని బయలుదేరుతున్నప్పుడే ఇక్కడ ఎవరితో అంటున్నారట స్వామి, ఏంటి ఇంకా ఆ వేసుని వదలలేదా అన్నారట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాల స్వామి ఎవరు ఉద్దేశించి అంటున్నారు ఏంటని. తర్వాత కొంతసేపటికి ఈయన వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు స్వామికి నమస్కారం చేస్తానంట. మహారాజా, నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను, కానీ మీ అనుగ్రహం కావాలి. అంటే సిద్ధులు అనేవి ఎంత బలహీనతలో, జ్ఞానం లేకుండా సిద్ధులు లభించినా కానీ వాళ్ళని ఎంత అవి అంటే బలహీనతకు గురి చేసి పడివేస్తాయన్నమాట. అందుకు మీ కటాక్షం అవసరం అన్నారు. అప్పుడు స్వామి నవ్వి అలాగే అని అతన్ని ఆ జింక చర్మం మీద ఉండమని చెప్పి, నించోమని చెప్పి అక్కడి నుంచి దర్శనం చేసుకొని పంపించారు. తర్వాత అతను వెళ్ళి గొప్ప మహాత్ముడిగా, అంటే బాబా అక్కల్కోట్ స్వామి వాళ్ళిద్దరి మధ్య ఎంత సిమిలారిటీస్ అంటే మాట్లాడే భాష కూడా. ఇక్కడ వేశ్య అన్న పదం ఆ యోగి ప్రదర్శిస్తున్న సిద్ధులకు వర్తిస్తుంది అంటున్నారు. కానీ చూడండి గమ్మత్తు, మనమేమో ఆ సిద్ధులు చూపించే వాళ్ళనే మహాత్ములుగా గుర్తించి మనం అలా అనుకుంటూ ఉంటాం, అబ్బా ఆయన అవి చేస్తాడంటండి, ఇవి చేస్తా అంటాడండి. ఇవే తప్పించి మనం బాబాలాగా గురువు అంటే త్రిమూర్తి స్వరూపమని, విశ్వమంతా తనలోనే అనుభవించింది ఏమన్నా చెప్పుకుంటామా అంటే కాదు. అలాగే మనం బీడ్కర్ మహారాజ్ గురించి చూసాం. అంటే ఎలాంటి సామాన్యులు వీళ్ళందరూ కూడా మంచి వర్తకులుగా ఉండి నగల మీద, డబ్బు మీద పిచ్చితోటి, పైగా అతను ధనపిపాసతోటి ఎంతో కష్టం మీద రాగి మొదలైన లోహాలను బంగారంగా మార్చే విద్యను కూడా సంపాదించి, అంత డబ్బు సంపాదించి, తర్వాత మళ్ళీ ఒక స్త్రీ వ్యామోహంలో పడి బతికినంతకాలం ఆవిడని పోషిస్తానని మాట ఇచ్చి, మళ్ళీ ఆవిడ చనిపోయిన తర్వాత కూడా అమ్మయ్య కష్టం, ఈ ఇబ్బంది తొలగింది అనుకున్నాడే కానీ తను కామాన్ని జయించలేకపోయాడని ఇవన్నీ పాపభీతి ఉండిపోయిందనమాట. ఒకసారి ఒక సాధువుని దర్శించి ఆయన్ని అడిగినప్పుడు అతనిలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే ఆ సాధువుకి తనలో ఉన్న మంచి విషయాలతో పాటు తన బలహీనతలు కూడా చెప్పుకున్నాడట. మనమైతే పొరపాటును కూడా మన బలహీనతలు చెప్పుకోం. ఎందుకని, మనల్ని మంచిగా గుర్తించాలనే కదా మనం తపన పడేది మన జీవితం అంతా కూడా. మనం మంచివాళ్ళం కాకపోయినా పక్కన వాళ్ళు మంచివాళ్ళు అంటే కనుక మనకు సంతోషం. అట్లాగా మనలో మంచితనాన్ని మాత్రమే చెప్పుకుంటాం, లేదా మనలో గొప్ప విషయాలను చెప్పుకుంటాం. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ సాధువుకి చెప్పినప్పుడు ఆయన అన్నారట, ఇలాంటి బలహీనతలు ఉన్న వాళ్ళ కాదు,
యోగం అంటే బలహీనతలు త్యాగం చేయలేని వాడికి కాదనగానే నేను ఒక్కసారిగా పట్టుదల వచ్చింది. లేదు లేదు, నేను ఎలాగైనా సరే ఇప్పుడు ఏ సాధువైతే నన్ను ఈ మాట అన్నారో ఆయన యొక్క అనుగ్రహమే పొందాలి, అంటే ఆయన్ని నా బలహీనతను తొలగించుకొని అని చెప్పి అతను ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అన్నపానీయాలు మాని ఆంజనేయ కవచాన్ని పఠిస్తూ ఉన్నట. అతనికి అప్పుడు ఒకరోజు ఒక దివ్యమైన సందేశం వచ్చింది. ఒక రాత్రి నువ్వు అక్కలకోట వెళ్ళమని. అక్కడ స్వామిని దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందాడు. స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నారు, ఎందుకు నమస్కరిస్తున్నావు అన్నారు. అనగానే ఇతను ఈ బేడ్కర్ ఆధారం గట్టిగా ఉండాలని స్వామి అన్నారు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఒక వంక వేలుతో చూపుతూ అక్కడ ఈ లేడి చర్మం వేలాడుతూ ఉంది. అంటే ఓ స్వామి నన్ను యోగం అభ్యసించమంటున్నారు అనుకొని, స్వామి నాకేం తెలియదు అన్నారట. అనగానే ఎంతటి అజ్ఞానం అని స్వామి గద్దించి తిట్టిపోశారు. వాళ్ళు ఇంకా పక్కన ఉన్న భక్తులు, నువ్వు స్వామి కోపానికి గురయ్యావంటే నువ్వు నీ కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఆయనకి కోపం తెప్పించమాక అన్నారు. తనన్నాడు స్వామి వైపు చూస్తూ నమ్రతగా, స్వామి మీరు నన్ను చంపినా సరే రక్షించినా సరే, చూడండి మీరు చంపినా సరే రక్షించినా సరే మీ పాదాలనే శరణి పెడతానని అతని దృఢ నిశ్చయంతో, పైగా కఠోరమైన మీ తిట్లను మధురమైన ఆశీస్సులుగా స్వీకరిస్తాను అన్నాడు. ఇంకా అప్పుడు స్వామి నీ వచ్చింది పని అయిపోయింది పో ఇక్కడి అని గద్దించారంట. అని ఆయన ఒక్కసారిగా స్వామి తన దృష్టితోటి అటువంటి శక్తిపాతాన్ని చేశారు. అతనికి వెంటనే సమాధి స్థితి కలిగింది. కేవలం ఈ మహాత్ముడు, ఇప్పుడు మనం బాబా గురించి చెప్పుకున్నట్టు కూడా ఆ బీడీలు అమ్ముకునేవాడికి నాకు నీ స్థితే కావాలంటే ఇదిగో తీసుకో అన్నారు. స్వామి నేను భరించలేకపోతున్నాను బాబా తీసేసుకో అన్నాడు. అయితే ఇవ్వు తిరిగి ఇవ్వు అన్నారట. అని ఊరికే ఒక చిన్న చెయ్యి సంజ్ఞతోటే మళ్ళీ దాన్ని ఆ స్థితిని తొలగించారు. అట్లా ఇక్కడ కూడా స్వామి కేవలం అలా తన దృష్టితోటే, అంటే ఆయన ఒక 2 నిమిషాలు ఆయన వైపు దృష్టి పెట్టారంటే చాలు, అట్లా అటువంటి స్థితిని పొందారనమాట. అలానే ఒకసారి రెండోసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి పాదసేవ చేస్తూ ఎంతసేపు అయినా కానీ స్వామి చాలు అనలేదట. రాత్రి అయిపోయింది, స్వామి నిద్రపోతూ ఉన్నారు. ఆ పాదసేవ చేస్తూ ఉంటే ఒక పాము వచ్చి స్వామి పాదాల దగ్గర ఉండి ఇటువైపు చూస్తూ పడగ విప్పున్నదట. వెంటనే ఇతనికి అనిపించింది, స్వామి సేవ చేస్తూ కూడా చనిపోవడం అదృష్టమే కదా, అయ్యో పాము వచ్చిందని భయపడి పారిపోకుండా స్వామి సేవ చేస్తూ కూడా చనిపోవడం అదృష్టమే కదా, పాము కాటి వేసిన అనుకొని అతను అంతే కూర్చున్నాడట. కూర్చోగానే వెంటనే ఒక్కసారిగా స్వామి మేల్కొని, నీవు మొండి రాక్షసుడివి అంటే గట్టిగా చెంప మీద కొట్టి మొండివాడా పో బయటికి అన్నారు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆయన పంపిస్తున్నాడు అతనిలోని అజ్ఞానాన్ని. ఆ స్వామి ఒక చెంపదెబ్బ కొట్టి ఆ మాట అనగానే ఆనంద పారవశంతో ఈ బీడ్కర్కి స్పృహ లేకుండా పడిపోయాడు. అంటే చూడండి ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నాం అంటే, ఒక సద్గురువు యొక్క అనుగ్రహం పొందితే ఏ స్థితుల కోసం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ లభించదో. ఒక సమాధి కలగాలంటే మనం స్తోత్రాలు చేస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం అనుకుంటూ మనం తెగ చేసేస్తున్నాం అనుకుంటాం. కానీ గురువు యొక్క అనుగ్రహం పొందని స్థితిలో ఇవన్నీ చేసినా మన అహంకారాన్ని చేస్తున్నాం అనే దగ్గర ఆగిపోతూ ఉన్నాం తప్పించి, దివ్యమైన అనుభవాలు ఇవన్నీ కూడా ఎవరు ప్రసాదించగలరంటే సద్గురువు ప్రసాదిస్తాడనమాట. అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు. ఆయన తిట్టినా కొట్టినా కానీ సమాధి స్థితి అంటే ఎన్ని జన్మలు, కొన్ని వందల వేల జన్మలు ఎత్తితే కానీ ఇటువంటి సాధన మనం చేస్తే కలగదో. సద్గురువు యొక్క కరుణ కనుక మన మీద పడిందా, అటువంటి అనుగ్రహం ఆ చూపు కనుక మన మీద పడిందా, మన ప్రయత్నం లేకుండానే అట్టి స్థితిని పొందగలం వారి సన్నిధిలో. ఇక్కడ అదే కనపడుతూ ఉంది. ఇక్కడి నుంచి తిట్టినా కానీ వారికి అటువంటి స్థితే కలుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ నాకు స్వామి సేవ చేస్తూ నా ప్రాణం పోయినా కానీ అదృష్టమే కదా అనుకున్నందుకు మళ్ళీ వెంటనే స్వామి మేలుకొని, అంటే పరీక్ష అనమాట. వీడు ఎంత స్థిరంగా ఉంటాడు. అదే మనం చేస్తూ ఉన్నాం అనుకున్నాం, పాము రాగానే మన ప్రాణం ముఖ్యం అనుకొని పరిగెత్తుతాం. కానీ తనేమనుకున్నాడు, స్వామి సేవలో ఉండడం కూడా అదృష్టం, చచ్చిపోవడం కూడా అనుకున్నాడు. అట్లా స్వామి మళ్ళీ అతన్ని అనుగ్రహించారనమాట. అనుగ్రహించి, అంటే అంతకుముందు అన్నారు కదా స్వామి నువ్వు ఆయన వచ్చినప్పుడు నువ్వు సగం పండిన మామిడి పండు అన్నారు. తర్వాత ఇది కలిగిన తర్వాత స్వామి అడిగారట, నేనేమైనా నీ పెద్దలకు రుణపడ్డానా, నా సేవ చేసుకుంటూ ఉండని. అంటే మహాత్ములు అలా అంటే కనుక వారి భాషలో అర్థం ఏంటంటే, నువ్వు వచ్చిన పని పూర్తయిపోయింది, 1000 మందికి భోజనం పెట్టించమని అర్థం. తర్వాత ఇతను వెళ్ళి మళ్ళీ డబ్బు సంపాదించి ఇది చేయాలనుకున్నాడు. కానీ తను ఈ గుర్రం బెదిరి అతను తీసుకొస్తున్న సెంటు సీసాలు పగిలిపోవడం వల్ల తీవ్రంగా నష్టం వచ్చి, తర్వాత తను కేవలం ఒక్క స్వామికి మాత్రమే భోజనం పెట్టగలిగాడట. పెట్టగలిగినప్పుడు స్వామి అన్నారు, సరే భోజనం పెట్టే బాగానే ఉంది, దక్షిణ ఇవ్వాలన్నారట. అంటే
ఎంత ఇస్తావంటే స్వామి మీరు అడిగినంత అన్నారట. నువ్వు ఇవ్వలేవనంట. లేదు నేను ఇస్తానని చెప్పి ముమ్మారు స్వామి చేతిని తాకి నేను ఇస్తానన్నారట. అప్పుడు స్వామి ఏం చేశారు, చూడండి భక్తుల పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ, వాళ్ళలో ఉన్న బలహీనతను తొలగించాలని వాళ్ళు ఎంత తపన పడుతూ ఉంటారో. ఆయన ఏమన్నారు, నువ్వు బంగారం చేసే విద్యను నేర్చుకున్నావు కదా, రాగి లోహాల నుంచి వాటి నుంచి, అది వదిలేయారన్నారు. ఒక్కసారిగా పిడుగుపడినట్టయింది. అంటే ఊహించిన దెబ్బ అన్నమాట ఇది, తను స్వామి ఇలా అడుగుతారని. అట్లాగా కుశాభవన్ కూడా మనకు బాబా అలాంటిది అడిగారు. తను చూపిస్తున్న దాన్ని నువ్వు గోదావరిలోకి వెళ్ళి దాన్ని వదిలేసిరా అని చెప్పారు. అలాగే ఆ సిద్ధిని వదిలేసిన తర్వాతే బాబా ఆయన్ని అనుగ్రహించి కుశాభవని మసీదులో కూడా రానివ్వనన్న ఆయన్ని చివరికి ఆయన ఎంతగా అనుగ్రహించారంటే బాబా, ఇప్పుడు కుశాభకి ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళి కూడా భక్తులు బాధలు చెప్పుకుంటే వాళ్ళ కష్టాలు తీరిపోతాయట. అంటే అంతగా ఆయన అనుగ్రహించి ఒక గొప్ప ఇదిగా మార్చారు బాబా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళలో ఉన్న బలహీనతలు, ఈ సిద్ధులు అనేవి, వీటిని ఆయన దక్షిణగా దాన్ని కోరి, అంటే అతని ఉన్నతి కోసం ఆయన స్వామి కోరిందనమాట. అట్లా ఆ విద్యను పూర్తిగా వదిలేసుకున్నాడు ఇతను. తర్వాత స్వామి ఏం చెప్పారు, నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు, ఇక్కడి నుంచి నర్మదా యాత్ర చేస్తూ ఉండని చెప్పి నర్మదా యాత్ర చేయించారు. ఎంతో కష్టం నర్మదా నది యాత్ర అంటే ఆ ప్రదక్షిణ చేయటం అంటే ఆ నర్మదా నది కనుచూపు మేరలో కనపడుతూనే ఉండాలి. 2 రకాలుగా చేస్తారు. ఆ నది కనపడుతూ ఉండాలి, ఆ తీరం కనపడుతూ ఉంటే తీరం వెంబడ, ఒకటేమో తీరాన్ని ఆనుకొని, ఎక్కడ తీరం అది మనకి ఆ ఒడ్డు ఉంటుందో దాన్ని ఆనుకొని, లేదా రెండోది కనుచూపు మేరలో మనకి ఆ నది కనపడుతూ ఉంటే ప్రదక్షిణ చేయాలి. కొండల్లోంచి వెళ్తున్నా, అడవుల్లోంచి వెళ్తున్నా అట్లా. తర్వాత ఆ పూర్తయిన తర్వాత స్వామి అనుగ్రహం వలన అడవుల్లో వీటిలో తిరిగి పాములు, పులులు వీటి నుంచి ప్రమాదం పొంచి ఉన్నా కానీ వాటి నుంచి చివరి క్షణంలో రక్షింపబడి ఆఖరికి ఆహారానికి వీటికి కూడా ఇబ్బంది లేకుండా స్వామి దయ వల్ల ఆ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నర్మదాదేవి ఆ నర్మదా నది దేవి రూపంలో ప్రదక్షిణ ఇచ్చి ఇంకా వేరే మహాత్ముల దర్శనం కూడా చేయించిందట. అట్లా సామాన్యుడిని సైతం, వ్యాపారము బలహీనతలు ఉన్నటువంటి వాడిని సైతం గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఎన్ని గ్రంథాలు చదువుకుంటే ఇటువంటి అనుభవం కలుగుతుంది, ఇటువంటి స్థితి కలుగుతుంది. అందుకే మనం అనుకుంటుంది, మనకే మనం గ్రంథాలు కూర్చొని చదువుకుంటా ఉంటే ఉపయోగం ఏం లేదు. అందుకని గురువుని ఆశ్రయించి వారు చెప్పినట్టుగా చేసి వారి అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని, అందుకే మాస్టర్ గారు అంటారు, మనం గురువుని ఆశ్రయించాలి, గురువుని మనం ఆశ్రయించాలి, తర్వాత ఆయన అనుగ్రహం పొందే మార్గం తెలియాలి అంటారు. మనకి బాబా క్లియర్గా చెప్పారు, మరి నా గురువు నేను ఇలా సేవించి నేను సిద్ధి పొందాను, నువ్వు కూడా ఇలా చేస్తే అదే పొందుతావని మనకి అద్భుతంగా బాబానే అందించారు. అట్లా ఆ మార్గాన్ని మనకు అందించారు కనుక నిరంతరం ఆయన గురించి చింతన చేయడానికి ఎవరైతే నా చేతిలో పారాయణ చేస్తారో అని మనకి క్లియర్గా చెప్తున్నారు. తెలియని వాళ్ళు అనుకుంటారు ఏం పని పాట లేదు, ఊరికే ఒకే చేతి చదువుతూ ఉంటారు అని. అలాని వాళ్ళు చేసేది సాధించేది ఏమి ఉండదు. కానీ బాబా మనకి అందించిన మార్గం అది. సాయి చరిత్ర అనే వృక్షానికి అది మధుర ఫలం లాంటిది అంటారు మాస్టర్ గారు, ఆ లీల. ఎందుకని దానిలో మనకి బాబా క్లియర్గా ఆయన అనుగ్రహం పొందటానికి, మనకి అట్టిసితే కలగటానికి బాబా మనకి మార్గం అందించారు అని. అట్లా అంబేద్కర్ని ఇలా ఇంత గొప్ప అంబేద్కర్ మహారాజుగా స్వామి ఆయన మార్చారనమాట. అట్లాగే సీతారామ మహారాజు గురించి చెప్పుకున్నాం. కేవలం చిన్నపిల్లవాడిగా ఉండి ఆ తల్లిదండ్రులు సవతి తల్లి పెట్టే బాధ తట్టుకోలేక పారిపోయి అక్కలకోట స్వామి దగ్గరికి వచ్చి ఆయన్నే తల్లి, తండ్రి, గురువుగా, దైవంగా భావించి అన్ని సేవలు చేస్తూ ఉండేవాడట. స్వామికి విశేషంగా అతని పట్ల అతను చేసే దీని సేవ పట్ల స్వామి మెచ్చి అతని తల మీద చేయి ఉంచి ఆశీర్వదించారంట. అంతే, ఇంకా స్వామి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఏముంది అంటే, గురువు ఒక్కసారి చేయి పెట్టి మనల్ని తాగి ఆయన అనుగ్రహించారా, అయిపోయింది. అంటే ఇతనికి విద్య లేదు, శాస్త్రాలు తెలియవు, ఏమిలా, సవతి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేక పారిపోయి స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామికి సేవలో అంటే చూడండి అతని ఎన్ని జన్మల పుణ్యమో మరి. అట్లా స్వామి సేవలో ఉన్నాడు. స్వామి ఒకరోజు అతని పట్ల ఆ కరుణ కలిగింది, అతన్ని కేవలం చేయబెట్టి ఆశీర్వదించగానే అంత గొప్ప స్థితి కలిగిందనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళిపోవన్నారు. అతను వెళ్ళిపోయి 40 సంవత్సరాల పాటు మండల వేడలో ఉండి ఎప్పుడు ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉండేవాడట. ఇతన్ని అక్కడ ప్రజలందరూ కూడా సీతారామ మహారాజుని గౌరవించేవారు. ఇతను భిక్షకు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ లేకుండా కరతల భిక్ష చేసేవారు, చేతుల్లోనే. అంటే భిక్ష పాత్ర ఏమంటే చేతులు ఎంత పెడితే అంత తీసుకోవడం, తినటం, ధ్యానానికేమో శ్మశానానికి వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉండేవాడట. ఇతని ఉపదేశం అంతా కూడా ఒకటే, నిరంతరం నామం స్మరించండి, పాండిత్యం కోసం పాకులాడవద్దు, నిరంతరం నామం స్మరించండి, పరమేశ్వరుణ్ణి సర్వత్రా చూడండి అని. అట్లా
తను ఆశ్రయించిన పిల్లవాడిని కూడా గొప్ప యోగిగా మార్చారు శ్రీ అక్కలకోట స్వామి. అలాగే యవ్వన్ ఔలియా అనే అతని గురించి. ఔలియా అంటే అరబీలో యోగి, సిద్ధపురుషుడు. మనం అవధూత, సిద్ధపురుషుడు ఇట్లా చెప్పుకుంటాము. అట్లా ఔలియా అంటే అరబ్బీలో యోగి, సిద్ధపురుషుడు అని అర్థం. ఈ మైందర్గి అనే ఊళ్ళో గొప్ప ఔలియాగా ప్రసిద్ధికెక్కిన యవ్వన్ ఔలియా అసలు పేరు జమాదర్. చూడండి ఎలాంటి వాళ్ళు స్వామిని ఆశ్రయించారు. వీళ్ళందరూ తీవ్ర సాధన చేసి ఎంతో కాలంగా తపస్సు చేస్తూ ఉన్నారు. స్వామి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉద్ధరింపబడ్డారంటే అట్లా లేదు. చూసిన వాళ్ళందరూ, మనం చూసిన ఫస్ట్ ఒక్క నృసింహ సరస్వతి ఆయన ఒక్కరు మాత్రమే యోగంలో ఉండి ఆయన యోగ సమస్యలు తీరడానికి స్వామి దగ్గరికి వచ్చారని చూసాం. ఈ తర్వాత ఈ బీడ్కర్ కానివ్వండి, ఈ సీతారాం మహారాజు కానివ్వండి, వీళ్ళు సామాన్యులే అనమాట. అలాగే ఈ యవ్వనౌలియా కూడా, యవ్వనౌలియాగా పిలువబడ్డ ఇతను అసలు పేరు జమాదర్. అతడు ఈ మైందర్గిలో జైలులో ఖైదీల మీద పర్యవేక్షకుడిగా పనిచేసేవాడట. ఆ జైలర్గా పనిచేసేవాడు. అతడు మైందర్గిలో ఈ జైలర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఖైదీల చేత ఆరుబయట పని చేయించి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వాళ్ళని ఖైదీలో బంధించడం అతని కర్తవ్యం. ఈ జైల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ చేత పని చేయించి మళ్ళీ సాయంత్రానికి వాళ్ళందరినీ లోపలికి సెల్లో పంపించడం అన్నమాట. ఒకరోజు ఒక ఖైదీ తప్పించుకుపోయాడు. అంటే వాళ్ళు పగలు పని చేయించేవారు కదా, ఆ ఖైదీ తప్పించుకుపోయాడు. పైగా ఇతను త్వరలో ఉద్యోగం నుంచి రిటైర్ కానున్న జమాదారు అంతవరకు ఏ కళంకం లేకుండా వచ్చిన అతని ఉద్యోగానికి తీరని కళంకం ఏర్పడుతుందని భయపడ్డాడు. అంటే ఇంతకాలంగా అతను ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా చేసి ఎట్లాంటి కళంకం లేకుండా ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో ఆ ఖైదీ కాస్త ఒకటి ఆ పని చేస్తూ తప్పించుకున్నాడు. ఈ రిటైర్ అవ్వడానికి కూడా దగ్గరలో ఉన్నాడు అనమాట. ఈయన రిటైర్ అయ్యే ముందు ఇంతకాలం చేసిన సర్వీస్లో ఒక్క ఈ బ్లేమ్ కూడా లేదు, ఇప్పుడు ఇలాంటి కళంకం ఏర్పడిందని చెప్పి భయపడుతూ ఉంటే దారితోచక మనోవ్యధ ఎక్కువైనప్పుడు శ్రీ స్వామినామాన్ని నిరంతరం స్మరించడం మొదలుపెట్టి ఆ ఖైదీ తిరిగి వచ్చినట్లయితే తన ఉద్యోగాన్ని విడిచి స్వామి పాదసేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేసుకున్నాడు. ఇతను ఎవరు? జమాదర్. చూడండి, ముస్లిము కానీ స్వామిని స్మరించి, స్వామి నాకు కనుక వాడు మళ్ళీ తిరిగి వస్తే, ఖైదీ వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తాడా? పోయిందన్న జరుగుతుంది కానీ ఖైదీ తప్పించుకుంటే వాడు తప్పించుకోవడానికి వెళ్ళిపోవడానికే తప్పించుకుంది. కానీ తనేమనుకున్నాడు, స్వామి నీ దయవల్ల కనుక తిరిగి వస్తే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి నా శేష జీవితాన్ని మీ పాదసేవలో గడుపుతానని ప్రమాణం చేసుకున్నాడు. చేసుకున్న మరుసటి ఉదయం ఒక కానిస్టేబుల్ గుర్రం మీద వెళుతూ తప్పించుకుపోయిన ఖైదీని ఒక కాలువ దగ్గర చూసి పట్టుకున్నాడు. చూడండి, స్వామికి నమస్కారం ఇట్లా ప్రమాణం చేసుకున్నాడు. మరుసటి రోజట ఒక కానిస్టేబుల్ గుర్రం మీద వెళుతూ ఉంటే ఈ తప్పించుకున్నటువంటి ఖైదీ అక్కడ కాలువ దగ్గరే ఉన్నాడట. అతన్ని చూసి పట్టుకున్నాడు. జడ్జి ముందర జరిపిన విచారణలో తన నేరాన్ని ఒప్పుకుంటూ తాను ఎలా పట్టుబడింది ఆ ఖైదీ ఇలా చెప్పాడు. జడ్జి ముందర జరిపిన విచారణలో ఎట్లా తను తప్పించుకుంది, ఎలా పట్టుబడింది చెప్తూ ఉంటే, నేను మొదట పారిపోయి కాలువలో దాక్కున్నాను. అక్కడ నుండి పారిపోదాం అనుకున్నప్పుడు ఒక సన్యాసి కనిపించి నన్ను బెదిరించి అక్కడే ఉంచాడు, అందుకని పారిపోలేకపోయాను అన్నారు. అంటే ఎప్పుడైతే ఇతను స్వామిని ప్రార్థించాడో అప్పుడు స్వామి అక్కడ కనపడి ఇతన్ని వెళ్ళనీయకుండా చేశారనమాట. అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన్ని అనుగ్రహించి ఈ ఖైదీని మళ్ళీ దొరికేటట్టుగా చేశారు స్వామి. అందుకని తప్పించుకోలేకపోయారు. అంటే మరి అక్కడి నుంచి పారిపోయినవాడు బయటకు వచ్చిన తర్వాత పారిపోలేకపోవడం ఏంటి అని తన ప్రార్థనను మన్నించిన స్వామి కృపకు జమాదార్ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారాయి. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో. స్వామీజీ పూర్ణానంద స్వామి విషయం కూడా ఒక అద్భుతమైన ఇది ఉంటుందన్నమాట. ఒక భక్తులు ఎక్కడికో వెళ్తూ వాళ్ళ పెళ్లికి సంబంధించిన నగలు ఇవన్నీ ఇంట్లోనే పెట్టి, స్వామి ఇట్లా వెళ్తూ ఉన్నాము, దీనికి మీరే రక్ష అనుకొని వెళ్ళారట. వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు ఊరి నుంచి వచ్చేసరికి ఆ పక్కన 4 ఇళ్ళు దోచుకున్నారట. వీళ్ళు కూడా తలుపులు వారి లావులకు వెళ్ళారంట, కానీ బీరువా మాత్రం ఓపెన్ చేయలేకపోయారట. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, తర్వాత వాళ్ళు పోలీసులకు చెప్పింది, మేము ఎంత ప్రయత్నించామో అక్కడ ఒక పాము ఉంది, అది తప్పుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, అందుకని ఇంకా ఒక్క ఇల్లు మాత్రం విడిచి వెళ్ళిపోయామని. అంటే చూడండి, స్వామి అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది. పూర్ణానంద స్వామి ఈ మహాత్ములందరూ కూడా వాళ్ళ నమ్ముకున్న భక్తులకి ఎట్లాంటి రక్షణ అందిస్తారనేది మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పుకున్నారు ముందే వెళ్ళేప్పుడు, స్వామి మీదే రక్ష, ఇట్లా వెళ్తున్నాము, ఇవన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి కావాల్సిన వస్తువులు ఇవన్నీ అని. దొంగలు పక్కన 4 ఇళ్ళు దోచుకున్నారట. వీళ్ళ ఇళ్ళలో ఎవరు లేకపోయినా దోచుకోవడానికి అక్కడ స్వామి
వాళ్ళని దోచుకొనివ్వకుండా చేశారనమాట. అంటే రక్షణ. ఇక్కడ ప్రార్థిస్తేనేమో సన్యాసి కనపడి ఇతన్ని పోనివ్వలేదు. జైల్లోంచి తప్పించుకున్నవాడు బయటకు వచ్చాక తప్పించుకోలేడా, కానీ అక్కడ స్వామి అతన్ని అక్కడే పట్టి ఉంచారు. అలాగే పూర్ణానంద స్వామి భక్తులకు కూడా అటువంటి అనుభవాన్ని, అన్ని ఇళ్ళు దోచుకున్న వాళ్ళు ఆ ఒక్క ఇంట్లోకి వెళ్ళి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి కూడా బీరువాన్ని తాకకుండా కామ్గా వెనక్కి వచ్చేసారట. కారణం ఏంటంటే అక్కడ స్వామి అనుగ్రహం వల్ల ఒక పెద్ద పాము ఉండి వాళ్ళని ముందుకు కదలనివ్వలేదట. ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళ వల్ల కాలేదట. ఇక వాళ్ళు విసుగుబుట్టి ఎక్కడ దొరికిపోతారో మళ్ళీ ఎక్కువసేపు అక్కడే ఉంటాయని కామ్గా వాళ్ళు సర్దుకున్నారు. అట్లాగా మహాత్ముని యొక్క ప్రేమ మనం ఊహించలేమన్నమాట. ఇవి తెలియకుండా మనం ఎన్నిసార్లు చదువుతాం బాబా బుక్కు, లేకపోతే ఎన్నిసార్లు స్వామి చీతలు చదువుతాం, ఎన్నిసార్లు గురుచీతలు చదువుతాం అనుకొని మనం మెకానికల్గా ఉంటే మనకి ఎప్పుడు వాళ్ళ మహత్యం కానీ వాళ్ళ లీలల్లో ఉన్న గొప్పతనం కానీ మన మనసు సహజంగా ఆనందం కలుగుతుందని బాబా చెప్పారు, అది కలగకుండా పోతుంది అనమాట. ఎందుకని యాంత్రికం అయిపోయింది. ఈ ఘటన వినగానే, అంటే స్వామి అతన్ని పారిపోకుండా చేశారు అన్న విషయం ఈ జమాదార్ వినగానే తన ప్రార్థనను మన్నించిన స్వామి కృపకు జమాదార్ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారాయి. తక్షణమే ఉద్యోగం విడిచి స్వామివారి సేవలో నిమగ్నమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు స్వామి తన చెక్క పాదుకలు అతని మీదకి విసిరి తిరిగి ఇంటికి పొమ్మని గద్దించారు. స్వామి కొంతకాలం అతని సేవలో ఉన్న తర్వాత స్వామి ఒకరోజు తన చెక్క పాదుకలు ఇతని మీదకి విసిరేసి ఇవి తీసుకొని ఇంక నువ్వు ఇంటికి వేయడని చెప్పి గద్దించారట. ఆ పాదుకలను ప్రసాదంగా తీసుకొని స్వామి ఆజ్ఞ ప్రకారం జమాదార్ ఇంటికి వెళ్ళాడు. నిత్యము అతను ఆ పాదుకలకు పూజ చేయడం సాటి ముసల్మాన్లు ఎవరికి కూడా ఇష్టం లేకపోయింది. మరి అక్కలకోట స్వామి పాదుకలు తెచ్చి మరి ముస్లిం అయిన ఇతను ఈ స్వామి యొక్క పాదుకలకి పూజ చేయటం, ఇవన్నీ కూడా అతని సాటి ముస్లింలకి ఇష్టం లేకుండా పోయింది. అతన్ని ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టారు. అయినా ఓర్పుతో వేరొక చోట తన పూజ సాగిస్తూనే ఉన్నాడు. మరి స్వామి పాదుకలు ఇచ్చారు కాబట్టి అతని ఇంట్లోంచి వెళ్ళగొట్టినా ఎవరు ఆదరించకపోయినా కానీ అతని వేరే చోటకు వెళ్ళిపోయి తన పూజను మాత్రం సాగిస్తూనే ఉన్నాడు. స్వామి కరుణ వలన అతనికి అన్నం ఎప్పుడు దొరక్కపోవడం అనేది జరగలేదు. కష్టాలు కోరికలు తీర్చమని వచ్చిన ప్రజలకు శ్రీ స్వామి యొక్క విభూతి కానీ ఆయన పాదాల క్రింద మట్టి కానీ ఇచ్చేవాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చి గొప్పవాడిని గుర్తించిన వాడు ఎవరైనా వస్తే స్వామి దగ్గర తెచ్చుకున్న విభూతి కానీ స్వామి పాదాల కింద తెచ్చిన మట్టి కానీ ఇచ్చేవాడట. ఆ ప్రసాదం రామబాణం లాగా పనిచేసింది కాబోలు అతన్ని అందరూ ఒక సిద్ధపురుషుడిగా పరిగణించారు. అంటే స్వామి యొక్క విభూతి స్వామి పాదస్పర్శ ఉన్న మట్టి ఇస్తే దాంతో జరుగుతూ ఉంటే ఈయన గొప్పతనం అన్నట్టుగా ఈయన కూడా ఒక గొప్ప సిద్ధపురుషుడిగా గుర్తించారనమాట. అంటే వాళ్ళ కష్టాలు కోరికలు తీరటం వలన. అప్పటి నుంచి ఆయన మహారాజ్ పీర్ సాహెబ్ అని పిలువబడేవారు. అంటే అతన్ని సిద్ధపురుషుడిగా గుర్తించి మహారాజ్ పీర్ సాహెబ్ అని పిలుస్తూ ఉండేవారు. జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రజలందరూ రకరకాల కానుకలతో ఆయన్ని దర్శించేవారు. పాదుకలను పూజిస్తూ ఉంటే సహించని బందుకోటి అంతా కానుకలు చూసి తిరిగి ఆయన దగ్గర చేరాలని చూశారు. మొదటేమో స్వామి పాదుకలు పూజిస్తున్నాడని అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, వాళ్ళ దానిలోంచి వెళ్ళగొట్టారు, బహిష్కరించినట్టుగా. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈయన దగ్గర ఇంకందరూ ఇతన్ని గొప్పవాడిగా గుర్తించి అందరూ వస్తూ కానుకలు తీసుకొస్తుండేసరికి ఆ కానుకల కోసం వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి ఈయన దగ్గర రావాలని చూశారట. కానీ ఆయన వాళ్ళని లక్ష్య పెట్టక మైందర్గిలో ప్రత్యేకమైన ఒక మందిరాన్ని కట్టించి అందులో స్వామివారి పాదుకలు పెట్టించి వాటికి పెద్ద ఉత్సవాలు జరిపేవాడు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇదే చూస్తున్నాం. ఆయన మహాత్ములుగా రూపొందించిన వారిలో ఎవరు కూడా గొప్ప సాధకులుగా వచ్చిన వాడు కనపడట్లా. ఈయన రిటైర్ అయిపోయే వయసు వరకు అట్లా జైలర్గా పనిచేస్తూ సాధారణ జీవితం గడిపిన అతని జమాదారు అలాంటి వారిని మళ్ళీ స్వామి ఒక గొప్పవాడిగా తీర్చిదిద్దారనమాట. అంటే మహారాజ్ పీర్ సాహెబ్ అని పిలువబడే స్థాయికి తీసుకొచ్చారు. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో అది మనకు అర్థం చేసుకోవాలి. మనమేదో సాధన చేసుకుంటున్నాం, మనమేదో పూజలు చేసుకుంటున్నాం, మనం చేసేది చాలా గొప్ప అని అనుకునే స్థితిలో మనం ఉండకూడదు అనమాట. గురువు యొక్క అనుగ్రహం ఎలా పొందాలి, జీవితం యొక్క లక్ష్యం అదే. బాబా అన్నట్లు జన్మకి ఎందుకు వచ్చినట్లు పిటకలు ఏర్కోవడానికి ఆ గురువుని తెలుసుకోవాలి. గురువుని మనం ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి మనం సాయశక్తిలా కృషి చేయాలి. అది తప్పించి మనం ఇంకా మనం చేసేది చాలు, మనం చేసేది గొప్పగా ఉన్నాం అనుకుంటూ ఉంటే మనం చేసే సేవ కానివ్వండి ఏవైనా కానీ ఆయన అనుగ్రహం ఉంటేనే అవి ఎలా చేయాలో అలా చేయగలుగుతాం. ఎందుకంటే కృష్ణ భగవానుడు చెప్పినట్టు మనకి
సత్వగుణాన్ని సాధించుకోకుండా ఏది చేసినా కానీ సత్ఫలితాన్ని ఇవ్వదు అని. ఇక మనలో ఉన్న బలహీనతలే మనకి తెలిసినప్పుడు సత్వగుణం ఎక్కడుంది మన దగ్గర? సత్వగుణాన్ని పొందడానికి సద్గురు సన్నిధిని మించింది లేదనమాట. అందుకని ముందు ఆయన అనుగ్రహం పొందాలి, మన జీవితం అంతా ఆయన అనుగ్రహం పొందాలి. పొందితే లక్ష్యం, ఇంకా మన లక్ష్యం గురించి ఆలోచించగలరా? మనం ఆయన అనుగ్రహాన్ని పొందాలన్న లక్ష్యం పెట్టుకుంటే చాలు, మిగిలింది ఆయన చూసుకుంటాడు. అంటే ఇలాంటి సామాన్యులు, మనలాంటి సామాన్యులు సైతం కూడా స్వామి ఆయన అనుగ్రహం కలిగితే ఎంతో కాలంగా పాండిత్యం సంపాదించిన పాండిత్యం దగ్గర కొట్టుకుంటూ ఉన్నారు అనుగ్రహం లేకుండా. భగవంతుడు అంతటా ఉన్నాడనేవాడు చూడండి. పండితులు మనం ఎక్కువగా చూస్తే అన్టచబిలిటీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఎక్కువ కనపడుతుంది, మిగిలిన వాళ్ళని తాకనివ్వకపోవటం, లేకపోతే అందరిలోనూ భగవంతుడు నాని శాస్త్రాల్లో చదువుకుంటూ చిన్న జాతివాడు తక్కువ జాతివాడని ఎంత ఘోరంగా చూడటం, ఇవన్నీ మనం చేతిలో చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పటికీ ప్రత్యక్షంగా ఉంది. మరి వాళ్ళ విద్య అంతా ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానిక? అందుకని మాష గారు అంటారు, గాడిద పుస్తకాలను ఎన్ని మోసినా కానీ దాని ఒరిగేది ఏమి ఉండదని. అంటే ఇవన్నీ భారం అవుతాయే తప్పించి, తెలుసన్న అహంకారమే తప్పించి, వేదాలు చదువుకొని సర్వత్రా భగవంతుడు ఏమన్నాడు అన్నవాడు తక్కువ జాతి వాడు వచ్చాడని వాడిని ఎంత దారుణంగా చూడటం, ఇవన్నీ భగవంతుడు వాటిని అనుగ్రహిస్తాడా లేకపోతే ఆయన వాటిని సమ్మతిస్తాడా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. శ్రీ ఆనంద భారతి. స్వామి కటాక్షానికి కులమతాలనే హద్దుల్లో ఇప్పుడు చూసాం మనం. జమాదర్ అనే అతను ముస్లిము, అంతకుముందు వాళ్ళు మామూలు హిందువులే. కానీ స్వామి కటాక్షానికి కులమతాలనే హద్దులు లేవు. కులమతాలు మనం పెట్టుకునే కానీ అందరూ ఆయన బిడ్డలే. ఆయనకి ఎలా ఉంటాయి హద్దులు? ఆయనను తన కులాన్ని గురించి అనేక మంది ప్రశ్నిస్తే రకరకాలుగా చెప్పేవారు. అంతేకాక తాను ఉద్ధరించదలుచుకున్న వ్యక్తి యొక్క కులమతాలను ప్రధానంగా ఎన్నడూ ఎంచలేదన్న సంగతి పైన చెప్పిన పీర్ సాహెబ్ అనే శిష్యుని చరిత్రలో మనం చూసాం. స్వామిని కూడా స్వామి మీరెవరని అడిగితే రకరకాలుగా చెప్పేవారు. పైగా ఎక్కువ అడిగితే చెప్పు తీసుకుని కొడతా అనేవారు. మేము ఒకసారి మాదివారం అన్నారు, లేకపోతే ఒకసారి ఏమో మేము నృసింహబాన్ అని, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అంటే ఒక మతానికో లేకపోతే ఒక ధర్మానికో అన్నట్టుగా చెప్పకుండా. అలాగే తాను ఉద్ధరించదలుచుకున్న వారి విషయాలు కూడా ఆయన పట్టించుకునేవారు కాదు. అట్లాగే జాలరి కులానికి చెందిన లక్ష్మణ్ నిత్యము స్వామి దర్శనం చేసుకునేవాడు. ఈ జాలరి కులానికి చెందినవాడు అనమాట ఈ లక్ష్మణ్ అనేవాడు. అతను స్వామిని నిత్యం దర్శించుకునేవాడట. ఒకసారి అతను చేపలు పట్టేందుకు సముద్రం మీదకు వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాన్ చెలరేగింది. ఇతను స్వామిని దర్శించుకొని వెళ్ళేవాడు. ఒకసారి ఈ చేపలు పట్టడానికి సముద్రం మీదకు వెళ్తే అప్పుడు ఒకసారి భయంకరమైన తుఫాన్ చెలరేగింది. తప్పక పడవ మునుగుతుంది అన్న సమయంలో గట్టిగా స్వామినామాన్ని స్మరించాడు లక్ష్మణ్. ఇక తుఫాన్ పెద్దదైపోయింది, భయంకరంగా జరుగుతుంది. ఇంకా అతను కష్టం అనుకున్నప్పుడు అతను స్వామినామాన్ని గట్టిగా స్మరించాడట. కానీ ఎక్కడ సముద్రం, ఎక్కడ స్వామి? అతనేమో సముద్రం మధ్యలోంచి స్వామినామాన్ని ఆ తుఫానులో ఆయన అరుస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే, ఎక్కడున్న స్వామి, అక్కలకోటలో ఉన్న ఈ స్వామి మాస్టర్ అంటారు ఎక్కడ సముద్రం ఎక్కడ స్వామి? అయినా కానీ స్వామి కరుణా సముద్రుడు. అతను సముద్రంలో ఉండొచ్చు కానీ స్వామే కరుణా సముద్రుడు కనుక సర్వజ్ఞుడు. ఆయన కరుణా సముద్రుడు, సర్వజ్ఞుడు కనుక భక్తుని ఆర్తనాదం ఎలా వినకుండా ఉండగలరు? మనలాంటి వారికి, శరీరంతో ఉన్న వాళ్ళకి దూరం అవన్నీ ఉంటాయి కానీ ఏం తెలియకుండా అణువణువు నిండి ఉన్నవాడు, అంతటా ఆధారమయ్యి అంతటా వ్యాపించి ఉన్నవాడికి ఇవి తెలియకుండా ఎలా ఉంటాయి? అక్కడ భక్తుడు పెట్టిన కేకని స్వామి వినకుండా ఎలా ఉంటారు? ఆయనకి ఎలా వినపడకుండా ఉండగలుగుతుంది? గజేంద్రుడి కేక విష్ణుమూర్తి విన్నట్టు శ్రీ స్వామి కూడా అదృశ్యమైన తన అభయహస్తాన్ని అతనికి అందించారు. సరిగ్గా ఆ సమయానికి చోళప్ప ఇంట్లో స్వామి చదరంగం ఆడుతూ ఉన్నారు. అంటే ఇతని సముద్రంలో ఈ తుఫాన్లో చిక్కుకొని స్వామిని ప్రార్థిస్తూ ఉన్న సమయంలో స్వామి ఎక్కడున్నారట? చోళప్ప ఇంట్లో చదరంగం ఆడుతూ ఉన్నారట. ఆడుతున్న వారిలో అకస్మాత్తుగా లేచి నిలబడి లక్ష్మణ్ మునుగుతున్నాడు, లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అన్నారట. అంటే తుఫాన్లో అతను పడవ మునిగిపోతుందని స్వామి చెప్తున్నారు. లక్ష్మణ్ మునుగుతున్నాడు, లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని అరచి మునిగిపోతున్న మనిషిని పైకి లాగినట్లుగా అభినయించారు. మనం ఇలాంటి లీలే బాబా దగ్గర చూసాం. బాబా కూడా అలానే ఒక భక్తుడు ఈ రష్యా జపాన్ యుద్ధంలో ఆ నౌక మునిగిపోతాడు, తన నౌకను రక్షించమని ప్రార్థించినందుకు బాబా ఇక్కడి నుంచి చేశారు. తర్వాత బాబా కఫ్నీ నుంచి అక్కడ బొట్లుగా నీరు గారి చిన్న మడుగు కట్టిందంట. చూస్తే అది ఉప్పగా ఉన్నాయట నీరు. అక్కడ మసీదులో కూర్చున్న బాబా
ఆయన డ్రెస్ నుంచి, ఆయన కఫ్ఫిని నుంచి అట్లా నీరు రావటం, అవి ఉప్పుగా ఉండటం, బాబా అక్కడ ఆ రూపంలో ఆయనకి సహాయం చేసి అతను రక్షించాడు. అట్లాగే ఇక్కడ కూడా స్వామి ఇక్కడ ఈ చోళపిండిలో కూర్చొని చదరంగం ఆడుతూ ఉన్న స్వామి సముద్రంలో అతను చేసిన ప్రార్థన, ఆ స్మరణకి ఇక్కడి నుంచే అభయహస్తం అందించి పైగా అక్కడ అభినయం చేస్తున్నారట. ఏది నిజంగా మునిగిపోతున్న పైకి లాగుతున్నట్లుగా స్వామి అట్లా అభినయించారు. ఏమీ అర్థం కాక ఆయనకేసి చూస్తున్న భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, స్వామి చేతి నుండి కూడా కొన్ని నిమిషాల పాటు ఆ ఉప్పు నీళ్లు బొట్లు బొట్లుగా కారింది స్వామి చేతి నుంచి. అంటే చూస్తానికి అభినయంలో చేస్తున్నా కానీ ఆయన నిజంగా సముద్రంలో ఉన్న వాడిని లాగుతున్నట్టుగానే ఆయన చేతి నుంచి ఉప్పు నీరు బొట్లు బొట్లుగా కారింది. 8 రోజుల తర్వాత లక్ష్మణ్ స్వామిని దర్శించి ఏడుస్తూ ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు, మీరే నన్ను కాపాడుకుంటే నేను చనిపోయేవాడిని. ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు, మీకే అర్పిస్తున్నాను. ఈ సంసారంలో ఇక ఉండను అని. అంటే ఇంకా తప్పదు, డెఫినెట్గా ప్రాణం పోతుంది, పడవ మునిగిపోతుంది, అంత తీవ్రమైన తుఫాన్లో అనుకున్న వాడిని రక్షించారు స్వామి. అందుకని మళ్ళీ అతను తర్వాత వచ్చి స్వామి దగ్గర చెప్తున్నాడు, స్వామి మీరే నన్ను కాపాడుకుంటే నేను చనిపోయేవాడిని. ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు, మీకే అర్పిస్తున్నాను. ఈ సంసారంలో ఇక ఉండను అని స్వామి చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారు. లక్ష్మణ్ అన్న మాట చెల్లించుకున్నాడు. తన జీవితకాలం అంతా కూడా అక్కలకోటలోనే గడిపాడు. అట్లా ఇతన్ని కూడా ఇంత గొప్పవాడిగా తీర్చిదిద్దారనమాట. అంటే ఒక జాలరి వాడిని స్వామి అట్లానే శ్రీ ఆనంద మహారాజ్, ఇతన్ని ఈ లక్ష్మణ్కి ఆనంద భారతి అని పేరు పెట్టారు స్వామి. అట్లాగే ఆనంద మహారాజ్ అని ఇతను కూడా పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యాలకు అవసరమయ్యే మూలికలు అమ్ముతూ ఉండేవాడు. ఒక వైద్యుని దగ్గర స్వామి గురించి విని దర్శనానికి అక్కలకోట వచ్చాడు. ఇతను మామూలుగా ఈ మూలికలు అమ్ముతూ ఉండేవాడు, ఆయుర్వేదానికి కావాల్సినవి. ఒక వైద్యుడి దగ్గర స్వామి గురించి విన్నాడు, వచ్చి స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని ఆయన చెరువులో కాళ్ళు కడుక్కున్నాడు. ఇంతలో ఒక చిన్న మర్రి కొమ్మ విరిగి నెత్తిన పడడంతో ఆయన పైకి చూశారు. అక్కడ మర్రి చెట్టు దగ్గర కాళ్ళు కడుక్కొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటే పైనుంచి ఒక చిన్న కొమ్మ విరిగి తన మీద పడిందట, చిన్న కొమ్మ. అతను పైకి చూస్తే అక్కడ స్వామి దర్శనం ఇచ్చి ఆశీర్వచనంగా తన హస్తాన్ని భక్తుని శిరస్సు మీద ఉంచారు. అంటే ఆ చెట్టు మీద స్వామి ఉన్నారు. అక్కడి నుంచి స్వామి తర్వాత ఇతని నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వచనంగా తన హస్తాన్ని భక్తుని శిరస్సు మీద ఉంచారు. తక్షణమే భక్తుని హృదయంలో తీవ్రమైన వైరాగ్యం చెలరేగింది. 6 సంవత్సరాల పాటు దిగంబర అవస్థలో అక్కలకోటలోనే ఉండిపోయాడు. ఇతను వర్తకం చేసుకుంటూ ఉన్నవాడు, వ్యాపారం చేసుకుంటూ ఈ మూలికలు అమ్ముతూ ఉన్నాడు. స్వామి గురించి ఒక వైద్యుడు చెప్పగా ఊరికే దర్శనం చేసుకుందామని వచ్చాడు. ఎంతగా అనుగ్రహం పొందాడు చూడండి. వచ్చాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు, స్వామి అనుగ్రహించి నెత్తి మీద చేయి పెట్టాడు. 6 సంవత్సరాల పాటు దిగంబర అవస్థలో ఉన్నాడట. అంటే ఇక తనకి దేహస్ఫురణే లేకుండా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనేటువంటి ఇది కూడా లేకుండా వీటన్నిటికీ అతీతంగా ఆయన ఉన్నాడనమాట. అంతటి స్థితి కలిగింది. అట్లా అక్కలకోటలో 6 సంవత్సరాలు పడిపోయారు. ఆయన తరచూ స్వామి సమక్షంలో భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఒకరోజు స్వామి తన నోట్లో నుంచి పంచలోహాలతో చేయబడిన 2 పాదుకలు తీసిచ్చి ఆ దిగంబర స్వామిని వేరొక చోటకు వెళ్ళి మఠం స్థాపించమని ఆజ్ఞాపించారు. 6 సంవత్సరాల తర్వాత స్వామి ఒకరోజు తన నోట్లోంచి పంచలోహాలతో చేయబడిన 2 పాదుకలు తీసిచ్చారట. తీసిచ్చి ఈ దిగంబర స్వామికి ఇచ్చి నువ్వు వేరొక చోటకు వెళ్ళి మఠం స్థాపించమని స్వామి ఆజ్ఞాపించారు. ఆ పాదుకలు ఎంత ఉన్నాయట? అరంగుళం కంటే తక్కువ ప్రమాణంలో ఉన్న స్వామి పాదాలలో ఉండే రేఖలన్నీ కూడా యథాతథంగా వాటి మీద ముద్రించబడి ఉండటం ఆశ్చర్యం. అంటే స్వామి సంకల్పంతో లోపల నుంచి తీసినటువంటి ఆయన పాదుకలు చిన్నవి, అరంగుళం కంటే తక్కువ పాదుకలు సైజు అవి. దానిలో మళ్ళీ అన్ని రేఖలు, స్వామి పాదాల్లో ఉండే రేఖలన్నీ కూడా అందులో ఉన్నాయట. ఆ దిగంబర స్వామి శ్రీ ఆనంద మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కి యవల, హితావడే, తావడే అనే ఊరిలో మఠాలు స్థాపించి తావడేలో స్వామి ప్రసాదించిన పాదుకలను ప్రతిష్ఠించారు. శ్రీ స్వామి నిత్యార్చనకు అవసరమైన శ్లోకాలు, కీర్తనలు, పాటలు, బహుపరాకులు ఈయనే వ్రాశారు. స్వామి కృప వల్ల ప్రాప్తించిన గొప్ప శక్తులతో ప్రజలకు ఆరోగ్య సౌఖ్యాలను ప్రసాదిస్తూ మహావైభవంగా జీవించారు. వీరు 1903లో జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు బెంగూర్లా అనే ఊరిలో సమాధి చెందారు అంటున్నారు. అంటే ఎంతటి ఆశ్చర్యం!
మనం వీటన్నిటి నుంచి మనం తెలుసుకోవాల్సింది మన లక్ష్యం కూడా ఒకటే అయి ఉండాలి. మనం గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా, మన అహంకారాన్ని ఎంత సంతోషపరుచుకున్నా కానీ నాకు అవి తెలుసు ఇవి తెలుసు అనుకొని, అంటే భక్తి కలగకుండా, మనం చేసే మూర్తి పట్ల ప్రేమ కలగకుండా ఎన్ని చేసుకున్నా కానీ మనకు ఉపయోగం లేదు. సత్వగుణాన్ని సాధించుకోకుండా ఆయన దయతోటి ఏం చేసినా కానీ ప్రయోజనం లేని విషయాన్ని గుర్తుపెట్టుకొని మన లక్ష్యం అంతా కూడా ఇలాంటి సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే. ఎందుకని ఇలాంటి అనుగ్రహం పొందితే ఏదైనా ఈ జన్మలోనే సాధ్యం అవుతుంది. మనం మిలారేపా చరిత్రలో కూడా మనం అదే తెలుసుకున్నాం. మాస్టర్ మనకి దత్త సాంప్రదాయం కాకపోయినా కానీ మిలారేపాని ఎందుకు మనకు అందించారు అంటే, ఎన్నో పాపాలు చేసి ఎంతోమంది చావుకి, అంటే ప్రతీకారేచ్ఛతోటి ఎంతోమందికి చావు కారణమైన మిలారేపా ఆయన ఉద్ధరింపబడాలని అని సంకల్పించిన తర్వాత, నేను ఈ జీవితంలో వ్యర్థంగా పోవాల్సిందని, ఇంతమందికి ఇంత అన్యాయం చేసి, ఇంతమంది తల్లికి తనకి అన్యాయం చేశారని, ఇంత కక్షతో ఇంతమందిని చంపాను, ఈ జీవితం ఇలా పోవాల్సిందేనా అని గురువు దగ్గర అనుమతి తీసుకొని మళ్ళీ అతను ఎలా అయినా సరే ఈ జీవితంలో నేను దీని నుంచి బయటపడాలనుకొని అతను పడిన తపనకి గురువుని ఆశ్రయించిన తర్వాత అతను చేసిన పాపానంతా గురువు ఎంత సింపుల్గా తొలగించి పడేశారు. చూస్తే ఈ జన్మలోనే మనం గురువు అనుగ్రహం కనుక సాధించుకోగలిగితే, అంటే అంతటి తీవ్ర యత్నం చేసి గురువు అనుగ్రహం కనుక మనం పొందగలిగితే మనం అనుకునే ఆత్మజ్ఞాన ముక్తి ఇప్పుడే సాధ్యం అనటానికి వాళ్ళే నిదర్శనం అనమాట. అందుకే మాస్టర్ గారు మనకి మిలారేపా గ్రంథాన్ని కూడా టిబెట్ యోగి మిలారే వాళ్ళ అసలు మన సాంప్రదాయం కాదు, కానీ గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మనకి అది అందించారనమాట. అట్లా సామాన్యులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఒకసారిగా ఈ హిమాలయంలో తపస్సు చేస్తూ వెళ్ళి అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మహాత్ములు అయ్యారంటే కాదు. జాలర్వాడు, జైలర్గా ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళని సైతం ఆయన కేవలం ఆయన కరుణ ఒకసారి స్వామి యొక్క కృపాదృష్టి పడితే చాలు వాళ్ళు అలా అంతగా ఉద్ధరింపబడతారు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మళ్ళీ వచ్చేవారం ఇంకా మిగిలిన వారిని ఎలా మహాత్ములుగా ఆయన తీర్చిదిద్దారో మనం తెలుసుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన పార్వతీ తనయా కృపానన పార్వతి తనయ కృపానన పార్వతీ తనయా కృపానన పార్వతి తనయ కృపానన పరమ నిరంజన గజానన పరమ నిరంజన
परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना मानस भज रे गुरुचरणम् 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 दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय 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 साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु 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 जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय मानस भज रे गुरुचरणम् 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 दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय 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 भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय 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 साई
जय साई राम। प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम। आपद बांधव साई राम अनाथ रक्षक 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 साई राम। सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम। साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम। योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम। आत्म स्वरूपा साई राम निखिलाधारा 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 साई राम। शिरडी वासा साई राम द्वारक निलया 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 साई राम। गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम। गुरुदेव दत्ता साई राम जय 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 साई राम। साई राम जय 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो।
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అవన శివోం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం ఆత్రిసుతానసూయనందనా త్రిసుతానసూయనందన యోగిరాజ గురు తవ శరణం యోగిరాజ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గోరక గర్వ వినాశక దత్త ఘోరక గర్వ వినాశక దత్త అవధూత నిరంజన తవ శరణం అవధూత నిరంజన తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం కార్తవీర్యా భుక్తి ముక్తి ప్రదా కార్తవీర్యా భుక్తి ముక్తి ప్రదా పింగళ పూజిత తవ శరణం పింగళ పూజిత తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీపాదా శ్రీవల్లభయతివరా శ్రీపాదా శ్రీవల్లభయతివరా
नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकल्कोट गुरु तव शरणं अक्कलकोट गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं हीनदीनतारक पुरुषोत्तमा दीनतारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं पूर्णपरात्परा सगुण गुणेश्वरा पूर्णपरात्परा सगुण गुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।